రేపొద్దున యూకేకి ఇండియాకి యుద్ధం జరిగితే ఎవరి తరఫున పోరాడతావు? ఎమ్మటే ఫ్లైట్ ఎక్కేసి ఇండియాకి వెళ్ళిపోతావా? మనది ఫస్ట్ ఒకటి ఉంటుంది, వెళ్తా 3-4 years పని చేస్తా, ఇన్ని కోట్లు వెనకేస్తా, తిరిగి వచ్చేస్తా ఇండియా. ఫస్ట్ నాకు యూఎస్ వీసా ఒక 5 సార్లు రిజెక్ట్ అయింది. తర్వాత ఆబ్వియస్ యూకే వచ్చిన. నేను బ్రిటిషా, నేను ఇండియనా? ధోబీ కా కుత్తా నా ఘర్ కా నా ఘాట్ కా. రైట్, అదే మన దగ్గర డైలాగ్ ఉంటుంది, ఇన్ ఇండియా యూ క్యాన్ షిట్ ఆన్ ద స్ట్రీట్స్ బట్ యూ కెనాట్ కిస్ ఆన్ ద స్ట్రీట్స్. అబ్రాడ్ యూ క్యాన్ కిస్ ఆన్ ద స్ట్రీట్స్ బట్ యూ కెనాట్ షిట్ ఆన్ ద స్ట్రీట్స్. నువ్వు లోన్లీనెస్ ఫేస్ చేసినావా బయట? లోన్లీనెస్ అంటే అది నీకు పొద్దున సాయంత్రం ఉండదు, సడన్ గా కొన్ని వేవ్స్ లో వస్తుంది. ఇండియాకి వెళ్ళి ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి గడిపి ఒక 1 month తర్వాత ఎప్పుడైనా ఇంటికి తిరిగి వస్తావు కదా నీ కంట్రీకి, ఇక్కడికి వాట్ ఎవర్ కంట్రీ లివింగ్ ఇన్. లగేజ్ ఎయిర్పోర్ట్ లో దిగి బయటకు వస్తావు, ఎవడు ఉండడు. ఆ లగేజ్ ఇడ్చుకుంటూ ట్యాక్సీ ఎక్కి ఇంటికి వస్తావు, తలుపు తీస్తావు, చీకటి ఉంటుంది ఇంట్లో. ఆ చీకటి ఇట్స్ యూ హార్డ్, వెరీ ఎమోషనల్. అంటే ఇదంతా లోపల ఇన్సైడ్ నడుస్తుంటది, ఎవ్వరు బయటికి మాట్లాడరు. ఇంటికి ఏడ్చుకుంటూ ఫోన్ చేసి నా వల్ల కావట్లేదు వచ్చేస్తా అని చెప్పిన. ఇండియాలో ఉన్నప్పుడు దే విల్ ప్రిపేర్ యూ ఫర్ ఐఎల్స్, నో బడీ విల్ ప్రిపేర్ యూ ఫర్ లోన్లీనెస్. అలా ఒక రోజు ఏడ్చినాడా నేను ఫస్ట్ 1 week 2 weeks లో ఏడ్చేసిన. ఇక ఆ రోజు నాకు దుబాయ్ లో ఆప్షన్ ఉంటే నేను తిరిగి వెళ్ళకపోయేటోని కాదు. నువ్వు బయటకు పోయి రిటర్న్, నువ్వు పైసలు లేకుండా రిటర్న్ వచ్చినావు అనుకో, అంతే నీ పని. ట్రస్ట్ ఇష్యూస్ బ్రో. ఎవరు నన్ను నమ్ముతావు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత? నువ్వు ఎప్పో 2-3 నెలల నుంచి మాట్లాడుతుంటే నాకు నీ పేరే చెప్పలేదు ఇంతవరకు. నేను చెప్పా కదా బాబీ అని. బాబీ అరే ఒక 3 ఏళ్ళు మంచిగా గట్టి కష్టపడదాం, మంచిగా ఇన్ని పైసలు వేసుకొని పోదాం, మా ఊర్లో సర్పంచ్ పోటీ చేద్దాం అనుకున్నాం. పాడ్కాస్ట్ లో జాయిన్ అయ్యే ముందు అందరు నేను జానీ సిన్స్ అంటారు, ఓడినా అని చెప్పేసి గూగుల్ చేసిన. ఇప్పుడే చూసాడే ఆయన ఎవరో, నేను ఎందుకంటాను ఇప్పుడు అర్థమైంది నాకు. యూకే పోతే కూడా ఇట్లే ఉంటది, మన బజార్లు ఇట్లే ఉంటాయి, మార్కెట్లు ఇట్లే ఉంటాయి, దోసకాలు ఇట్లా అంత నార్మల్గా ఉంటుంది అనుకున్నాను. ఇక్కడికి వచ్చాక చూస్తే ఈ తల్లి 144 సెక్షన్ ఏంటంటే ఉంది ఏడిపోయినా. నరేంద్ర మోడీ గారు ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ డ్యూయల్ సిటిజన్షిప్ అలౌ చేయండి. Yeah, actually that would be a game changer actually I'll do one video on హార్వర్డ్ లో చదవడం ఎలా. హార్వర్డ్ లో డేటింగ్ చేయడం ఎలా అంటే మా పొరగా చూస్తారు, కానీ చదవడం ఎలా అంటే ఎట్లా చూస్తారు నీ దగ్గర? నాకు తెలుసు నువ్వు డాలర్స్ ఎందుకు పోలేదు, మయామి ఎందుకు వచ్చినావు, నువ్వు అన్ని చెప్తున్నావు బయటికి. డాలర్స్ పోతే అంత మనోళ్ళే ఉంటారు, మయామిలో అయితే అంత తెల్ల పొరులు ఉంటాయి మంచి. మయామి గాట్ ద హాటెస్ట్ గర్ల్స్ ఇన్ ద హోల్ యునైటెడ్ స్టేట్స్. అదే అంటారు, మంచి ఉంటాయి. ఈ నైటీలో వస్తాడు అని చెప్పి నైటీల మీద రీల్ చేస్తాడు. హాయ్ జయ్, వాట్స్ అప్? హలో అన్నా, వాట్స్ హ్యాపెనింగ్? చెప్పాలి నువ్వే. అంతా హ్యాపెనింగ్, అంతా బాగుంది. అయితే రీసెంట్ గా ఒక అమెరికాలో ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు, మా తెలుగు అబ్బాయి. అది అప్పులు ఎక్కువైపోయి ఇండియాలో స్టూడెంట్ లోన్స్, ఇక్కడికి వచ్చిన జాబ్ రాక, ఓపీటీల మీద మన ఏదో చేస్తుంటారు అది ఇది, ఎతుకుతున్న జాబ్ రాక, ఎవరితో మాట్లాడడానికి మనుషులు లేక మనోడు సూసైడ్ చేసుకున్నాడు. సో ఈ రోజు ఐ థింక్ ఐ వాంట్ టాక్ అబౌట్ దిస్ థింగ్. అది ఆ లోన్లీనెస్, ఆ ప్రెషర్ వెల్ యు ఆర్ అబ్రాడ్, రైట్? ఇప్పుడు ఇండియా ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఇండియాలో ఎవరితో మాట్లాడినా కూడా చెప్తారు, ఎవడెళ్ళమన్నాడు రాబాయి, అంత కష్టాలు వాడేమన్నాడు రాబాయి, తిరిగి వచ్చేసి అంటారు. సింపుల్ సొల్యూషన్, రైట్? బట్ ద స్టోరీ ఇస్ మచ్ బిగర్ దెన్ దట్. సో నువ్వు ఎప్పుడైనా అబ్రాడ్ వెళ్తున్నప్పుడు ఇదేంటి, మనది ఫస్ట్ ఒకటి ఉంటుంది, వెళ్తా 3-4 years పని చేస్తా, ఇన్ని కోట్లు వెనకేస్తా, తిరిగి వచ్చేస్తా ఇండియాకి. ప్రతి ఒక్కడు ఆ లెక్కలు వేసుకుంటాడు. ఫస్ట్ వేసుకుని వెళ్ళిపోయి సంపాదించుకు వచ్చేస్తాను. బట్ ఒక్కసారి బయట దేశం అడుగు పెట్టిన తర్వాత నీకు రియాలిటీ కొంచెం మెల్లమెల్లంగా సింకిన్ అవుతుంది. అనుకున్నంత ఈజీ కాదు, సినిమాల్లో చూపెట్టినంత హ్యాపీ కాదు. వాడెవడో దూరపు చుట్టూ చెప్తాడు వచ్చి అమెరికాలో తెగ సంపాదించిండు, యూకేలో చేసిండు అని. వాళ్ళు కూడా దే టుక్ ఇయర్స్, 15 years 20 years 25 years తర్వాత దే రీచ్ టు సర్టన్ లెవెల్, రైట్? వెళ్ళిన 2-3 years లో ఎక్కడో ఎవడో లాటరీ కొడితే తప్ప నోబడీ హ్యాస్ బికమ్ రిచ్. అయితే వీళ్ళందరూ ఏమనుకుంటారు, వెళ్ళిన 2-3 ఉన్నారు, కొందరు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, బట్ అగైన్ ఇట్స్ క్వశ్చనబుల్, రైట్? నువ్వు 1 year లోనే అంత 2 years లో అంతా సంపాదిస్తున్నావు అంటే అగైన్ ఇట్స్ ప్రాబ్లం. సో ఇట్ విల్ టేక్ టైం. అయితే మనం వెళ్ళిపోయి 2-3 years లో సంపాదించేసి అని వస్తారు. అండ్ ద మూమెంట్ రియాలిటీ హిట్ చేయగానే ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, రైట్? వెళ్ళిపోయి అక్కడి నుంచి మనోళ్ళు సెడ్ ఇండియాలో ఎవరికైనా చెప్దామా అంటే, నీకు పీకలేక మాట్లాడుతున్నారా బై, వాడు సంపాదించిండు, వీడు సంపాదించిండు, వాడు సంపాదించిండు కథలు చెప్తారు.
ఏదైనా అంటే ఎవడేమన్నా నిన్ను అది ఇది అంటారు. ఇక్కడ నీకు సర్కిల్ అలా ఉంటుంది. యూ థింక్ యూ హ్యావ్ బిగ్ సర్కిల్ వెన్ యూ గో అబ్రాడ్. నీకు వెన్ యూ మూవ్ అబ్రాడ్ ఫస్ట్, హౌ వాజ్ యువర్ లైఫ్? ఐ మీన్ యూ మెట్ ఫ్రెండ్స్, నువ్వు ఫ్యామిలీతో మూవ్ అయ్యావా లేకపోతే ఒంటరిగా వచ్చావా ఫస్ట్, తర్వాత యూనో ఫ్యామిలీ వచ్చింది ఎలాగా? ఓకే, క్వశ్చన్ అడుగుతున్నాను నన్ను. యా, ఐఎమ్ ఆస్కింగ్ యూ. యా, సో బిఫోర్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఎట్లా అంటే నువ్వు చెప్పింది 100% కరెక్ట్. నేను యాక్చువల్గా అబ్రాడ్ వచ్చినప్పుడు ఫస్ట్ నాకు యూఎస్ వీసా ఒక 5 సార్లు రిజెక్ట్ అయింది. తర్వాత ఆబ్వియస్ యూకే వచ్చిన. యూకే వచ్చినప్పుడు నాకు ఎట్లుండే అంటే, అరే ఒక 3 ఏళ్ళు మంచిగా గట్టిగా కష్టపడదాం, మంచిగా ఇన్ని పైసలు వేసుకొని పోదాం, మా ఊర్లో సర్పంచ్ పోటీ చేద్దాం అనుకున్నా. నిజంగా ఇది ట్రూ స్టోరీ. ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టిన. సో మనకి ఎందుకంటే అప్పుడు ఆ ఎలక్షన్లలో తిరుగుతుండే బాగా. ఇంకోటి ఒకసారి మా అమ్మ ఒకసారి సర్పంచ్ పోటీ చేసి ఓడిపోయింది, క్లోజ్ మార్జిన్ తో ఓడిపోయింది. ఎట్లయినా ఊరికి పోవాలరా మళ్ళీ రివెంజ్ టైం అన్నట్టు అనుకోనుండే. కాకపోతే లైఫ్ హ్యాస్ అదర్ ప్లాన్స్. సో ఇక్కడే ఉండిపోయాం. నాకు ఫ్రెండ్స్ ఎప్పుడు ఉంటుండే బ్రో. మేము ఒక 5-6 మంచి థిక్ ఫ్రెండ్స్ ఉంటుండే. ఇక్కడికి వచ్చినాకనే పరిచయం అందరూ. కాకపోతే మా అందరికి సిమిలర్ మైండ్ సెట్ ఉండి అంత బాగా కలిసిపోయినాం అనమాట. మేము బాగా రోడ్ ట్రిప్స్, నేను ఒక్కనే డ్రైవ్ చేసేవాడిని మా దాంట్లో, మా ఫ్రెండ్స్ బ్యాచ్ లో. సో ఎవడి మా వాళ్ళు ఎటు పోవాలన్నా కానీ నన్ను తీసుకుపోయేటోళ్ళు. బాగా బాగా ఎంజాయ్ చేసినాం. అంటే పెద్దగా అప్పట్లో లోన్లీగా ఏం అనిపించలేదు. సో లైఫ్ ఈజ్ ఫైన్. సో కాకపోతే ఆ ఫీలింగ్ అనేది ఆ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎప్పుడు ఉంటది. ఏ ఫీలింగ్ అంటే చిక్కిపోయాం రా, ఇక్కడే చిక్కిపోయాం రా అంటారు చూడ. ఎట్లా అంటే బ్రో, నాకు లోన్లీనెస్ పెద్ద ప్రాబ్లం కాదు. ఇట్స్ ద ఐడెంటిటీ, హూ యామ్ ఐ. సో నేను ఇప్పుడు 18 years అవుతుంది ఇక్కడికి వచ్చి. సరే నాకు పాస్పోర్ట్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. నేను బ్రిటిషా, నేను ఇండియనా? ఎట్ హార్ట్ ఐఎమ్ ఆల్వేస్ ఇండియన్, రైట్? కాకపోతే అక్కడికి పోలేము, ఇక్కడ ఉండి చక్కగా ఉండలేము. టిపికల్ ప్రతి ఎన్ఆర్ఐ స్టోరీ అది. ధోబీ కా కుత్తా నా ఘర్ కా నా ఘాట్ కా. నేను ఒక టిపికల్ క్వశ్చన్ అడుగుతాను, చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్. సీ హౌ యూ విల్ ఆన్సర్ దిస్. రేపొద్దున యూకే కి ఇండియాకి యుద్ధం జరిగితే ఎవరి తరఫున పోరాడతావు? యూకేకి ఇండియాకి యుద్ధం జరిగితే ఎమ్మటే ఫ్లైట్ ఎక్కేసి ఇండియాకి వెళ్ళిపోతావా? సమస్య లేదు బ్రో. ఆ యుద్ధంలో మనం చచ్చిపోవచ్చు, చచ్చిపోయేటప్పుడు మనల మధ్యలో చచ్చిపోతే అయిపోతుంది కదా. ఓకే, బట్ నువ్వు పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు యూ స్వాన్ ఇన్ ఫర్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అండ్ కంట్రీ కదా. అన్ని ప్రాసెస్ ఫాలో అవుతాము. కానీ పాస్పోర్ట్ మనం తీసుకున్నది ఎందుకు? నాకు మెయిన్ ఆలోచన పాస్పోర్ట్ తీసుకునేటప్పుడు ట్రావెలింగ్ ఈజీ అవుతుంది. సో మనం అప్పట్లో బిజినెస్ స్టార్ట్ చేసినాము. ప్లస్ మన ఇండియా పాస్పోర్ట్ ప్రాబ్లం ఏంటంటే ఏ కంట్రీకి పోయినా ఈ వీసాలు అప్లై చేయాలి. కొన్ని కంట్రీసే ఉన్నాయి పాస్పోర్ట్ అట్లా పట్టుకొని వెళ్ళడం. ఇప్పుడు నేను యూకే నుంచి యూరోప్ పోవాలన్నా షెంజన్ వీసా అప్లై చేయాలి. ప్రతిదానికి ఇదో టార్చర్. సో నాకు అప్పుడు ఇష్టం లేకపోయినా ఆ ట్రావెలింగ్ కోసం అన్నట్టు అప్లై చేస్తాం పాస్పోర్ట్. అందుకే తీసుకున్నాం తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. నరేంద్ర మోడీ గారు ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ డ్యూయల్ సిటిజన్షిప్ అలౌ చేయండి. యాక్చువల్లీ దట్ వుడ్ బి గేమ్ చేంజర్ యాక్చువల్లీ. అయితే నాకు తెలిసి 99% ఎన్ఆర్ఐస్ తీసుకునే పాస్పోర్ట్ అందుకే, ఫ్లెక్సిబిలిటీ, రైట్? ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. నువ్వు ఇండియాలో వెళ్ళిపోయి రేపోతున్నా 2 సంవత్సరాలు ఉన్నా అంటే ఉండి తీరా, 10 సంవత్సరాలు తీరా, అట్లీస్ట్ ఆ టెన్షన్స్ ఉండవు. ఈ వీసా టెన్షన్ ఒకటి నేను సగం కన్జ్యూమ్ చేసేస్తుంది, రైట్? సో ఎస్, పాస్పోర్ట్ తీసుకున్నంత మాత్రాన అది ఏమంటారు, ఆ లాయల్టీస్ చేంజ్ అయిపోవు. డెఫినెట్లీ ఒక ట్రావెలింగ్ ఒకటి, తర్వాత ఆ వీసా సెక్యూరిటీ ఒకటి. నీకు మా యూకేలో ఏంటంటే వాడు 6 నెలలకు ఒకసారి వీసా ఫీజులు పెంచుతుంటాడు, 4 నెలలకు ఒకసారి వీసా రూల్స్ చేంజ్ చేస్తుంటాడు. ఇవన్నీ తలకాయ నొప్పని ఓడిపెట్టుకోవాలని చెప్పేసి సపరేట్ పాస్పోర్ట్ తీసుకున్నామంటే ఏలూలు ఉండదు ఇక అని చెప్పేసి తీసుకుంటాం. అంతేగాని మన దేశం మీద ప్రేమ లేదని కాదు, ప్రేమ పోయిందని కాదు. నాకు గుండె నిండా ఎప్పుడు మనం ఆల్వేస్ ఇండియన్. అయితే సో కమింగ్ బ్యాక్ టు దిస్ థింగ్ కి మన స్టూడెంట్స్ ఏం చేస్తారు, దే కీప్ టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ అబ్రాడ్ లైఫ్. డబ్బుల విషయంలో, ఎంజాయ్మెంట్ విషయంలో. వాడు ఏమనుకుంటాడు, సిటీలో చూసిన సినిమాలు చూస్తాడు, న్యూయార్క్ సిటీని చూస్తాడు, లండన్ న్యూయార్క్ చూస్తాడు సినిమాల్లో, వచ్చేసి అక్కడ ఉంటాడా?
దానికి ఎక్కడో దూరంగా సబబ్స్ లో ఎక్కడో నలుగురితో ఇల్లు తీసుకుని ఉండాల్సి వస్తుంది. ఇనిషియల్ డేస్ లో కొంచెం ఉన్నా ఈవెన్చువల్లీ యూ విల్ మూవ్ అవుట్ టు సబబ్స్, రైట్? సో మన వాళ్ళకి ఏంటంటే ఇది దే డోంట్, ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు తెలిసి దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ లోన్లీనెస్ వెన్ దే గో అబ్రాడ్. సమ్ ఆర్ లక్కీ. నువ్వు వెళ్ళగానే, ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ గోయింగ్ యాజ్ F1 స్టూడెంట్, నువ్వు F1 స్టూడెంట్కి వెళ్ళినప్పుడు కాలేజ్లో ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో ఒక బాండ్ ఫామ్ అయిపోతుంది. లేకపోతే నీ రూమ్మేట్స్ ఉంటారు, వాళ్ళతో ఒక బాండ్ ఫామ్ అయిపోతుంది. ఇఫ్ యూ ఆర్ లక్కీ ఇనఫ్ యూ విల్ గెట్ గుడ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ దెమ్. ఈవెన్ ఐ మేడ్ గుడ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ దెమ్. బట్ చాలా వరకు ఏమవుతుంది అంటే ఒక 1 year వరకు అందరు కలిసి ఉంటారు, మెల్లగా గొడవలు స్టార్ట్ అవుతాయి, రైట్? దే స్టార్ట్ డ్రిఫ్టింగ్ అవే. వాడు ఏదో అన్నాడు, వాడప్పుడు డబ్బులు తీసి లేదు, వాడు ప్లేట్ కడగలేదు, వాడు నేను ఫ్రిడ్జ్ లో పెట్టింది తినేసిండు, వాడు నీ ఇంటికి వస్తే వండి పెట్టలేదు, ఏదో చిన్న చిన్న చిల్లర పంచాయతీలు ఉంటాయి అన్ని, రైట్? చాలా కష్టాలు పడ్డావు బ్రో. నేనా సీన్ ఎవ్రీథింగ్, గుడ్ థింగ్స్, బ్యాడ్ థింగ్స్. నా విషయాలు కూడా జరిగినాయి. నువ్వు లోన్లీనెస్ ఫేస్ చేసినావా బయట? అది డిపెండ్స్. సి ఎవ్రీ టైమ్ ఐ మూవ్ టు ఎ న్యూ కంట్రీ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో. నువ్వు ముందు ఏ కంట్రీలో ఏం పీక్నో డజంట్ మ్యాటర్, ఇక్కడ నువ్వు జీరో స్టార్ట్ చేయాలి. ఎస్పెషల్లీ యువర్ నెట్వర్క్, ఫ్రెండ్స్ అన్ని. ఇట్స్ మచ్ మోర్ ఈజియర్ వెన్ యూఆర్ యంగర్. వెన్ యూఆర్ ఇన్ యువర్ 20s ఎక్కడికైనా వెళ్ళిపోతావు, ఎవడో పార్టీకి పిలిచిండు, ఎవడో వెళ్ళిపోతావు, తాగేస్తావు, అక్కడే పడిపోతావు, యూ మేక్ ఫ్రెండ్స్. ఒక్కోసారి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, ఇంకొంచెం ఎక్కడికో వెళ్ళిపోయి ఐ యూస్ టు ఎండ్ అప్ మేకింగ్ 50 friends. ఇఫ్ యూ సీ నా ఓల్డ్ పిక్చర్స్ చూస్తే ఎప్పుడో గుంపు ఉంటుంది వెనకాల 20 మందిది. I don't even know who these people are. కానీ you are just partying, drunk, you know. అది ఇనిషియల్ డేస్ లో. బట్ ద మోర్ యూ ఏజ్, ద మోర్ పికీ యూ బికమ్. అంత ఈజీగా ఎవరితో ఫ్రెండ్షిప్ చేయవు. బట్ బికాస్ యూ క్యారీ యువర్ బ్యాగేజ్, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, అలా జరిగింది, ఇలా జరిగింది. సో యూ వెరీ స్కెప్టిక్ టు షేర్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ విత్ న్యూ పీపుల్, రైట్? సో అక్కడ నువ్వు నీ ఏజ్ పెరిగే కొద్దీ నీ ఫ్రెండ్స్ గ్రూప్ చిన్నగా అయిపోతూ వస్తుంటది. దట్స్ వాట్ హ్యాపన్ టు మీ. ఒకప్పుడు ఐ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళినా, ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇప్పుడు ఇక్కడ మయామి సిటీలో ఐ హావ్ వెరీ క్లోజ్ గ్రూప్. క్వాలిటీ సైడ్ మూవ్ అవుతా ఉంటుంది లైఫ్. క్వాంటిటీ ఉంటుంది ఒకప్పుడు, తర్వాత క్వాలిటీ అనుకోవచ్చు. బట్ నువ్వు లోన్లీనెస్ అంటే మా పోరగాళ్ళంతా నవ్వుతారేమో బ్రో. లోన్లీనెస్ అంటే ఇప్పుడు ఒక కంట్రీకి వెళ్ళావు, కొత్త కంట్రీకి వచ్చావు, యూ నీడ్ సమ్ టైమ్ టు గెట్ టు నో థింగ్స్, రైట్? అక్కడ అలవాటు అవ్వాలా, ఫ్రెండ్స్ చేసుకో. ఎస్, ఐ కెన్ జస్ట్ గో టు ర్యాండమ్ క్లబ్ కి వెళ్ళి ఒక 2-3 గంటలు అక్కడ ఇటు దొలితే మేబీ యూ పికప్ సమ్ వన్. ప్రతిసారి అవుతుందని కాదు, సమ్ టైమ్స్ నాట్ ఆల్వేస్. ఫెయిల్యూర్ సైకిల్ ఉంటాయి కదా. నేను ఈ పాడ్కాస్ట్ లో జాయిన్ అయ్యే ముందు అందరు నిన్ను జానీ సిన్స్ అంటారు, ఎవడినా అని చెప్పేసి గూగుల్ చేసిన. ఇప్పుడే చూసినాడే ఆయన ఎవరో. నేను ఎందుకంటాను ఇప్పుడు అర్థమైంది నాకు. అదొకప్పుడు, ఇప్పుడు అంత లేదు కానీ. వాడు నీకంటే పెద్దోడు ఉన్నాడుగా. వాడు హీజ్ డిఫరెంట్ జానరా, మన జానరా డిఫరెంట్ కానీ కాకపోతే సేమ్ ఇయర్ లుకింగ్ వెరీ ఐడెంటికల్. అంటే షేవ్డ్ హెడ్ మనోళ్ళు, అది దాన్ని కంపేర్ చేస్తారు. సో అగైన్ నువ్వు ఎంత ర్యాండమ్ హుకప్స్ చేసి ఎంత చేసినా, ఐల్ టెల్ యూ వన్ థింగ్, నీకు ఫ్యామిలీ ఉంటే దట్స్ వన్ థింగ్. ఇండియాకి వెళ్ళి ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి గడిపి ఒక 1 month తర్వాత ఎప్పుడైనా ఇంటికి తిరిగి వస్తావు కదా నీ కంట్రీకి, ఇక్కడికి వాట్ ఎవర్ కంట్రీ ఆర్ లివింగ్ ఇన్. లగేజ్ ఎయిర్పోర్ట్ లో దిగి బయటకు వస్తావు, ఎవడు ఉండడు. ఆ లగేజ్ ఈడ్చుకుంటూ ట్యాక్సీ ఎక్కి ఇంటికి వస్తావు, తలుపు తీస్తావు, చీకటి ఉంటుంది ఇంట్లో. ఆ చీకటి ఇట్స్ యూ హార్డ్, లైక్ ఓకే అగాధంలోకి వచ్చేసాం రా మళ్ళీ అని. అఫ్ కోర్స్ నీకు ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ వెయిటింగ్ అంటే దట్స్ ఏ డిఫరెంట్ థింగ్. సో వెన్ ఐ సే లోన్లీనెస్, ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ F1 స్టూడెంట్. ఇప్పుడు నువ్వు F1 స్టూడెంట్ కానీ, లేకపోతే జాబ్కి ఒంటరిగా వెళ్తారు చాలా మంది. నార్త్ సైడ్ పంజాబీస్, మన దుబాయ్ సైడ్. ఐ హ్యావ్ ఎ ఫ్రెండ్ ఇన్ ఆస్ట్రేలియా, పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది, స్టిల్ హీ కెనాట్ లివ్ విత్ హిస్ వైఫ్ బికాస్ ఆఫ్ వీసా ఇష్యూస్. సో చాలా మంది ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు కానీ, పెళ్ళి కానీ, ఒంటరిగా వేరే కంట్రీస్ లో చదువుకున్న వాళ్ళు కానీ, జాబ్ చేసేవాళ్ళు కానీ, దే హ్యావ్ దిస్ లోన్లీనెస్ విచ్ నో బడీ టోల్డ్ దెమ్ అబౌట్. ఎప్పుడు డబ్బులు సంపాదించేసేయాలా. ఈవెన్ దే గెట్ క్యారీడ్ అవే. బయట దేశాలు డబ్బులు సంపాదించాలా, ఇక్కడ జాబ్, పొద్దున్న సాయంత్రం వెళ్ళినామా, సంపాదించినామా, చూసుకున్నామా, అంత తప్ప నీ పర్సనల్ లైఫ్ ఎలా ఎఫెక్ట్ ఉందని ఎవరు పెద్దగా పట్టించుకోరు. అండ్ నో బడీ టాక్స్ అబౌట్ ఇట్, రైట్? అదొకటి నార్మల్ నడుస్తుంటది. రెండోది, ఎస్పెషల్లీ ఇండియాలో ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మనోళ్ళు ఏం చేస్తారు, అందరూ గుంపుగా ఏరి నీకు వీడియో కాల్ చేస్తారు, రైట్?
ఏదో పెళ్లిళ్ళకి అందరు జమ అయినప్పుడు, ఫెస్టివల్స్ కి అందరు వచ్చినప్పుడు, అందరు వచ్చి ఎట్టున్నావు, ఇగో మేము ఇక్కడికి వచ్చినాం, మేము తింటున్నాం, అని ఫోన్లు చేస్తారు. మా వాళ్ళు మా పొరగాళ్ళు అయితే 2 పెగ్గులు ఎక్కువేసి వాళ్ళు వీడియో కాల్ చేసి ఉంటారు. ఆ, ఏం చేస్తున్నాం, మేము అందరం ఈడ కూర్చున్నాం తాగుతున్నాం, నీ గురించి మాట్లాడుకుంటా ఉంటారు. ఈ అమ్మ ఇక మనకేమో పీకుతా ఉంటది. ఏం చేయలేము. ఈ జేబులో చేతులు పెట్టుకొని పిసుక్కోవడం తప్ప ఏం చేయలేము మనం. నువ్వు ఏదో సరదాగా మాట్లాడదు కానీ యూ ఫీల్ దట్ రైట్, యూ Yes, మిస్ దట్ yes. బీయింగ్ దేర్. అనా, నాకు yes. ఫెస్టివల్స్ అంటే అందుకే ఇష్టం. నువ్వు ఎంత బిలీవ్ చేస్తావు ఆ రోజు ఏం జరిగింది ఫెస్టివల్ కన్నా, ద వే ఎవ్రీబడి కమ్స్ టుగెదర్. Mm. అందరూ అందరూ ఎంత ఏ బిజీ ఉన్నా ఏది ఉన్నా, దే మేక్ షూర్ దట్ యు మీట్ ఎవ్రీ వన్, రైట్. ఆ ఒక్క రోజు అన్ని మర్చిపోయి ఎవ్రీబడి స్పెండ్స్ టైమ్ టుగెదర్, రైట్. సో ఈ ఫెస్టివల్స్ అది ఇది వచ్చినప్పుడు యూ 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 ఫీల్ దట్ నువ్వు ఎంత బిజీ ఉన్నా ఎంత ఉన్నా ఒక సడన్ గా ఒక ఫీలింగ్ వస్తుంది, ఒక లోన్లీనెస్ ఫీలింగ్ వస్తుంది అక్కడ. Yes. ఎస్పెషల్లీ ఐ మిస్డ్ లైక్ 95% ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ కజిన్స్ మ్యారేజెస్. Yeah. ఎందుకంటే ఇనీషియల్ స్ట్రగ్లింగ్ డేస్ లో నీకు అంత పెళ్ళి అనగానే వెంటనే నువ్వు ఫ్లైట్ టికెట్ కొనుక్కుని వెళ్ళిపోయేంత సీన్ ఉండదు. మేబీ ఐ కెన్ అఫోర్డ్ రైట్ నౌ, బట్ ఒకప్పుడు వీసా ఇష్యూస్, డబ్బుల ప్రాబ్లంలు, అది ఇది. అందులోనూ మన అందరి ఒక్కసారి మనం బయటకు వెళ్ళగానే అందరి పెళ్ళిళ్ళు స్టార్ట్ అయిపోయినాయి, టక 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 టక, యూనో ద కజిన్స్, బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళ నువ్వు పోయేదాకా ఆగినట్టు వాళ్ళు. ఎవరు ఆగేటోళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు ఆగలేదు. ఈయన ఓని మేము చేసుకుంటాం పెళ్లి అనుకున్నట్టు. చట్ట అంటున్నా. సో యా, ఐ మీన్ చెప్తున్నా కదా, లిటరలీ ఐ మిస్డ్ ఆల్ మై ఫ్యామిలీ ఫ్రెండ్స్, అందరి వెడ్డింగ్స్ అందరి మిస్ అయినా, Yes. రైట్. యూ వాంట్ టు బీ దేర్, యూ మిస్ దట్ ఎక్స్పీరియన్స్. సో లోన్లీనెస్ అంటే సినిమాలు చూపెట్టినట్టు అలా అగాధంలో చూస్తూ ఒంటరిగా రన్నింగ్ చేస్తూ ఒక్కసారి ఆగిపోయి Hmm. అలా ఉండదు. ఇది ఒక కొన్ని వేవ్స్ లో వస్తుంది. It's When you receive emotional this, అన్న. It's very ఎమోషనల్. అంటే Hmm. ఇదంతా లోపల ఇన్సైడ్ నడుస్తుంటది. Hmm. ఎవ్వరు బయటికి మాట్లాడరు. Hmm. పెళ్లి అయిన వాళ్ళకైనా పెళ్లి కానోళ్ళకైనా, ఇప్పుడు పెళ్లి అయ్యి మళ్ళా ఆ లేడీస్ Hmm. ఈ లేడీస్ కి ఇంకా సపరేట్ వాళ్ళ లోన్లెస్, అది ఇంకా టార్చర్ ఉంటది. వాళ్ళంతా Hmm. బయటికి చెప్పుకోలేరు. ఈ బయటికి చెప్పేది కాదు, చెప్పుకొని కూడా మనకి ఆ ట్రస్ట్ ఉండే క్యాండిడేట్ ఎవరు మనకు ఉన్నారు ఇక్కడ. అర్థమైందా? సో ఎవరికి చెప్తావు? యా ఇక్కడ ఇది అవతల వాళ్ళు లోన్లీ ఉన్నారు, యా ఇండియాలో ఎవరికి చెప్పినా వాళ్ళు అంటారు తిరిగి వచ్చేసారు ఆపి అంటారు. సింపుల్. యా ఎవడెళ్ళమన్నాడు రా, తిరిగి వచ్చేసి అంటారు. ఓ వీడియో సో తీసి ఇన్స్టాగ్రామ్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని పెడదామన్నా గానీ ఆ పోరగాళ్ళు తిడుతుంటారు. అదంతా దెబ్బలు. ఫారెన్ కంట్రీకి వెళ్తే మంచి లొకేషన్స్ లో వీడియోలు పెట్టాలా, మంచి మ్యూజిక్ పెట్టాలి వెనకాల. పరశూరి బ్రదర్స్ వాళ్ళ వాళ్ళ స్టైల్లో చెప్పాలంటే, Hmm. ఇండియాలో ఉన్నప్పుడు దే విల్ ప్రిపేర్ యూ ఫర్ ఐఎల్స్, Hmm. నో బడీ విల్ ప్రిపేర్ యూ ఫర్ లోన్లీనెస్. Yeah. అబ్సల్యూట్లీ. అది ఎవరు చెప్పరు, ఈ టాపిక్ అనే నడవదు, అసలు ఆలోచన కూడా రాదు. Hmm. ప్లస్ మనం ఇండియాలో ఉన్నప్పుడు, నేను చెప్తాను, నా ఫస్ట్ టైం యూకేకి రావడము, నేను ఇండియాలో ఉన్నప్పుడు నా ఆలోచన ఎట్లుంటుండే అంటే, యూకే పోతే కూడా ఇట్లే ఉంటదేమో, ఇట్లే Hmm. ఉంటది అనే ఆలోచన ఉంటుంది మనకి. యూకే పోతే కూడా ఇట్లే ఉంటది, మన బజార్లు ఇట్లే ఉంటాయి, మార్కెట్లు ఇట్లే ఉంటాయి, దోసకాలు ఇట్లే అంత నార్మలే ఉంటది అనుకున్నా. ఇక్కడికి Hmm. వచ్చాక చూస్తే నీ తల్లి 144 సెక్షన్ పెట్టంటే ఉంది ఏడిపోయినా. అలా ఒక రోజు ఏడ్చినాడా నేను ఫస్ట్ 1 వీక్ 2 వీక్స్ లో. Hmm. ఏడ్చేసిన ఇంకా అసలు చాలా బాధ అనిపించింది. ఇందిరా ఎంత ఏడుకొచ్చినా మనం, ఎంత ఇష్టపెట్టి ఏడుకొచ్చినాం అన్నట్టు అనిపించింది. బట్ తర్వాత అరే సరే, మన పేరెంట్స్ ఇంత కష్టపడి పంపించారు, ఏదైనా లైఫ్ లో ఏదైనా మీనింగ్ఫుల్ గా చేద్దాం అన్నట్టు ఇంకా ఇక్కడే ఉండిపోయాను. బట్ యా, ఐ టోటలీ అండర్స్టాండ్ వాట్ యూర్ సేయింగ్. ఐ టెల్ యూ ద స్టోరీ. ఏడ్చినాను కదా, నేను ఫస్ట్ దుబాయ్కి వెళ్ళినా. ఇంట్లో వాళ్ళంతా అప్పులు చేసి పంపించారు. దుబాయ్కి వెళ్ళిన తర్వాత నాకు పచ్చకామర్లు వచ్చింది దుబాయ్లో కొన్ని నెలలకి. పచ్చకామర్లు అంటే నీకు వచ్చినప్పుడు నీకు ఆకలేదు, లిటరలీ యూ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్. సో అప్పుడు నేను యాజ్ ఎ టిపికల్ ఇమిగ్రెంట్, ఆకలేస్తలేదు, నేను తింటలే, డబ్బులు సేవ్ చేస్తున్నాను ఫీల్ అయినా. డైలీ ఒకసారి తింటుంటే ఒకసారి కూడా తినబోతుంటే. తర్వాత ఆ ఎఫెక్ట్స్ కనిపి రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయాను. ఒక పాకిస్తాన్ కొన్ని నీళ్ళేసి పక్కన పడేసింది నన్ను. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది స్ట్రగ్లింగ్. ఐ మీన్ ఏం చేయాలి అర్థం కావట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే పచ్చకామర్లు అని చెప్పారు. సో ఇంటికి ఏడ్చుకుంటూ ఫోన్ చేసి నా వల్ల కావట్లేదు, వచ్చేస్తా అని చెప్పిన. మా ఇంట్లో ఒక సెకండ్ నుంచి వచ్చేసి అన్నారు. బట్ ఐ అండర్స్టాండ్ ద వెయిట్ ఆఫ్ దట్ థింగ్ కి. అన్ని అప్పులు చేసి వెళ్ళినావు. ప్రతి ఒక్కడు మన హైదరాబాద్లో దుబాయ్ మే మస్తు కమాయా, దుబాయ్ మే ఓ కరా ఏ కరా అంటుంటారు కదా.
వాళ్ళందరూ దే టేక్ ఇయర్స్ టు మేక్ మనీ. నేను వెళ్ళిన కొన్ని నెలలకే నా వల్ల కావట్లేదు వచ్చేస్తా అని ఏడుస్తూ ఫోన్ చేసిన. అందులో నేను కబులే పెట్టాను, నేను ప్రపంచం తిరుగుతా, నేను అది పీకుతా ఇది పీకుతా అని. ఫస్ట్ వెళ్ళింది దుబాయ్కి నేను. ఒక అడను ఒక వీడియోలో చెప్తాను నేను స్టోరీ. నా ఫ్రెండ్ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేటోడు. ఇద్దరం కలిసి యూస్ టు వర్క్ ఇన్ రామోజీ ఫిల్మ్ సిటీ. నా ఫస్ట్ జాబ్ రామోజీ ఫిల్మ్ సిటీలో. సో నేను మా దగ్గర నుంచి వెళ్ళి, వాడు సికింద్రాబాద్ నుంచి వచ్చేటోడు, నేను అంబాపేట నుంచి వెళ్ళేటోని, ఉప్పల్లో కలిసేటోళ్ళం. ఇద్దరు అక్కడి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తుండే. సో డైలీ 4 hours కమ్యూట్ అది. 4 hours కమ్యూట్ లో మీ యూస్ టు టాక్ లాట్ ఆఫ్ థింగ్స్, అదని ఇదని. సో వాడికి ఎప్పుడు నేను చెప్తుండే, వరల్డ్ ట్రావెల్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్తుంటే, వాడు వరే అమ్మ మనం ఒక బొంగులో 2-3 వేల కోసము రోజు 4 గంటలు అప్ అండ్ డౌన్, 4 బస్, నువ్వు రామోజీ సిటీ రీచ్ అయ్యేసరికి 4-5 బస్సులు మారుతావు ఆ 2 hours లో. అక్కడ దిగుతావు, పెద్ద మరిపడలు దిగుతావు, అక్కడి నుంచి మళ్ళీ అక్కడి అది ఇది. నువ్వు ఎక్కడ ఏం మాట్లాడుతున్నావు అనేటోడు. అయితే వాడికి ఛాలెంజ్ చేసిన ఆ టైంలో నేను ఐ విల్ 5 years చూద్దాము, ఇద్దరు ఎక్కడ ఉంటాము చూసుకుందాము అని. చిన్న ఏదో బస్సులో సొల్లు అయిపోయింది. దుబాయ్కి వెళ్ళినా, దుబాయ్ ఏడ్చుకుంటూ తిరిగి వచ్చిన ఇంటికి. అయితే వాడు వచ్చి తలుపు దగ్గర వాడు ప్రిపేర్ అయితే వచ్చినమాట, ఎగిరిపోతా ఎగిరిపోతా నువ్వు చివరికి ఇక్కడికి వచ్చి వాళ్ళనావా అనేది ఖుషి సినిమా డైలాగు. ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ ఏదో ఫారెన్ కంట్రీ కెనడాకి ఎక్కడికో చదువుకోవడానికి వెళ్తాడు, యాక్సిడెంట్ అవుతుంది, బెడ్ లో పడి ఉంటాడు, అలీ వస్తాడు వచ్చి ఎగిరిపోతా ఎగిరిపోతా. ఆవిడు ప్లాన్ చేసుకుండే అది ఆ డైలాగ్ ని చేసుకుని, ఎగిరిపోతాను దుబాయ్కే తీరదిగింది కదా నీకు అన్నాడు. ఏమంటావు అక్కడ, నవ్వుకున్నాము, అయిపోయింది. బట్ ఈవెన్చువలీ వెంట ఆన్ హాంకాంగ్ చాలా వర్క్ చేసా, అక్కడ సేవ్ చేసుకుని యూరోప్కి వెళ్ళాను. సో ఐ వాజ్ ఇన్ ప్యారిస్, ఐఫిల్ టవర్ మీద ఉన్నప్పుడు వాడికి ఒక మెసేజ్ చేసిన, సెండింగ్ దిస్ మెసేజ్ ఫ్రమ్ ఐఫిల్ టవర్, డేర్ టు డ్రీమ్ అండ్ కేర్ టు అచీవ్ అని. బికాస్ ఐ టోల్డ్ హిమ్ సమ్ ఇయర్స్ బ్యాక్ ఐ విల్ డూ ద ట్రావెలింగ్. సో ఐ మీన్ దట్స్ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఆల్సో. కి నేను ఎప్పుడేమంటా అంటే, ఏదైనా చేద్దాం అనుకున్నావా చెప్పేసి అందరికి చెప్తానే ఉండాలి ఆ విషయం, ఇలా ఆదాం అనుకున్నా, చేద్దాం అనుకుని ఇచ్చేద్దాం అనుకున్నా. రేపు పొద్దున వాళ్ళు పొడుస్తుంటారు, నేను ఏమరా పిక్తాన్నావు కదరా, ఏమైందిరా అని ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ. బట్ నీకు అది దే విల్ కాన్స్టెంట్ గా నీకు రిమైండ్ చేస్తుంటారు ఈ విషయాన్ని, కి నువ్వు చెప్పేవు చేయలేదు అని. సో నువ్వు ఒక్కోసారి ఎందుకులే వదిలేసినా వాళ్ళు నీకు పొడుస్తుంటారు కాబట్టి దెన్ యూ హ్యావ్ టు డూ ఇట్. దట్స్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. లోన్లీనెస్ లో ఐ వాస్ ఫకింగ్ లైక్ క్రైమ్. దుబాయ్ లో కూర్చుని కళ్ళు తిరుగుతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నా ఏం అర్థం కావట్లేదు, పచ్చ కెమెరాలు అంటున్నారు, ఇంట్లో ఏమన్నా అప్పులు చేసి పంపించారు. ఇంటికి వెళ్తే, దుబాయ్కి వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం కదా, ఆబ్వియస్లీ గాల్లో ఎగురుతున్నట్టుండే ఫ్లైట్ లో, అలా బయట మబ్బులు అది ఇది. బట్ సేమ్ ఫ్లైట్ లో వెన్ ఐ కమింగ్ బ్యాక్ టు ఇండియా, అన్ని అప్పులు ఉన్నాయి, చాతగాగా తిరిగి వస్తున్నా అని, ఐ ఫెల్ట్ సచ్ ఏ ఫెయిల్యూర్. అదొక పెద్ద బరువు కింద అనిపించింది ఆ ఫ్లైట్ లో కూర్చోవడం. సేమ్ ఫ్లైట్స్ బట్ డిఫరెంట్ ఎమోషనల్ థింగ్, యూనో. సో ఎస్, ఇదొకటి, దిస్ సంథింగ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్, వాట్ అవర్ పేరెంట్స్ డూ. ఐ మీన్ ఆఫ్ కోర్స్ ఇన్ గుడ్ ఇంటెన్షన్స్ తోటే వాళ్ళకి తాహతకు మించిన అప్పులు చేసేసి దే విల్ సెండ్ కిడ్స్ అబ్రాడ్, రైట్? అది ఐ థింక్ దే షుడ్ స్టాప్ ఇట్. వాళ్ళకి ఎంతైతే అంత చేయాలి, మిగతాది అరే నీకు మినిమం ఎడ్యుకేషన్ ఇచ్చినాము, పోయి ఉద్యోగం చేసుకో, సంపాదించుకుని పో అని చెప్పాలి. అంత తప్ప ఏదో ఇంత పెద్ద పెద్ద అప్పులు చేసేసి ఇల్లు గిరిగిలు పెట్టేసి పంపిస్తే వాళ్ళకి స్ట్రెస్, వీడికి స్ట్రెస్. జస్ట్ లైక్ మొన్న ఎవరో ఆత్మహత్య చేసుకుని చెప్పా కదా, ఒకటి యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అబ్రాడ్, ఎస్పెషల్లీ ఇఫ్ యూర్ స్టూడెంట్ ఆర్ సంథింగ్. ఏదో కొందరు ఫ్రెండ్స్ అవుతారు, నాట్ నెసెసరీ ఆల్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఎవడో ఒకటి లక్కీగా ఒక బెస్ట్ ఫ్రెండ్ వెళ్తాడు, నాట్ ఆల్ ద టైమ్. సో నీకు యూ గో త్రూ దట్ ఫైనాన్షియల్ స్ట్రెస్ నుంచి వెళ్తుంటావు. ఫైనాన్షియల్ స్ట్రెస్ ఒకటి, ఇమోషనల్ స్ట్రెస్ ఒకటి. సో ఐ థింక్ దట్స్ ద రీజన్ దీస్ పీపుల్ ఆర్ టేకింగ్ దీస్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్. సో ఐ సే కి parents should not do over the top contributions for the kids education. వాళ్ళకి అయినంత చేయాలి, తర్వాత వాళ్ళని వదిలేసేయాలి, రైట్? ఐ థింక్ ఈ దట్స్ ద వన్ ఆఫ్ ద రీజన్స్ కి పీపుల్స్ ఆఫ్ తిరిగి వెళ్ళలేకపోవడం. ఆ రోజు నాకు దుబాయ్లో ఆప్షన్ ఉంటే నేను తిరిగి వెళ్ళకపోయేటోనే కాదు, బికాస్ ఐ నో కి అప్పులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి. అలాగే ఒకవేళ లెట్స్ సే నాకు జాబ్ దొరకలేదు, హెల్త్ బాగానే ఉన్నా, అలాగే ఒంటరిగా అది ఫీల్ అయిపోతూ అక్కడే గడిపేస్తుండే. లక్కీలీ ఐ థింక్ యునో ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ ఎ రీజన్. మంచిదే దుబాయ్ వదిలేసిన, ఐ హేట్ దుబాయ్. ఐ డోంట్ నో ఇఫ్ యూ బీన్ టు దుబాయ్. దుబాయ్లో సెగ్రిగేషన్ ఉంటుంది, లిటరలీ యు ఆర్ రిచ్, యు ఆర్ పూర్, అండ్ దే మేక్ షూర్ యూ నో దాట్. ఓకే, అందులో వెదవాళ్ళు మన వాళ్ళే ఉంటారు, బయట వాళ్ళు కాదు. ఇండియన్స్ ని ఎక్కువగా యూజ్ చేసుకునేది ఇండియన్సే అక్కడ. దే నో కి వీడు ఎక్కడి నుంచి వస్తున్నాడు. ఓకే, మంచి స్టోరీ చెప్తాను. ఐ వెంట్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా, జాబ్ ఇంటర్వ్యూకి. అయితే సింధీ గాయ్,
बाइक వెళ్ళంగానే వాడు मैं तुमको कैमरा से देख रहा था तुम मेरे को देखते ही पसंद आ गए गैस लाइटिंग అనమాట तुम मेरे को देखते ही पसंद आ गए ఓకే. ఓకే సో మేనేజర్ కా పోస్ట్ దే తుమ్ అది ఇది అన్నాడు అని 10,000 dirhams శాలరీ అన్నాడు దట్ వాస్ డీసెంట్ అట్ దట్ టైం ఓకే 10,000 dirhams ఇస్తాను అయితే అని స్టార్ట్ చేసి నీది వీసా ప్రాసెసింగ్ సారీ 10,000 7,000 ఐ డోంట్ రిమెంబర్ Yeah. మోర్ లెస్ ఏమన్నాడంటే నీది వీసా నేను ప్రాసెస్ చేయాల్సి వస్తుంది సో నేను గవర్నమెంట్కి ఇంత డిపాజిట్ చేయాలి అది నాకు వస్తుందో రాదో తెలియదు సో నేను మంత్లీ శాలరీ ఇంత కట్ చేసుకుంటా తుమ్ కహా పే రే అభి కరామా ఉదర్ ఎందుకు మన కుర్రాళ్ళు ఉన్నారు అందరూ ఒకే అపార్ట్మెంట్ లో అందరూ ఒకే దగ్గర ఉండండి 10 మంది ఉంటారు అపార్ట్మెంట్ లో నువ్వు కూడా అక్కడ జాయిన్ అయిపో నెలకి రెంట్ ఇంత కట్ చేసుకుంటా అని చెప్పిండు ఓకే ఎక్కడ తింటావు రోజు అన్న నేను ఇంటి దగ్గర ఒక రెస్టారెంట్కి ఇచ్చాను మంత్లీ ఇచ్చేస్తాను వాళ్ళకి ఐ దేర్ అంటే ఎందుకు మనదే ఉంది ఇక్కడ పొద్దున సాగర్ తినొచ్చు హ్యాపీగా సో ఇది ఇంత కట్ చేసుకుంటా అది కట్ చేస్తా ఇది కట్ చేస్తా అది కట్ చేస్తా అని హీ బాట్ డౌన్ టు 1,000 dirhams వాడు ఫస్ట్ ఆఫర్ చేసిన శాలరీ వేరు Right. అరే 1,000 dirham ఇండియా మే ఆ రోజులు 10 రూపీస్ 11 రూపీస్ ఉంటుంది ఇప్పుడు ఎంత ఉందో మేబీ 20 మేబీ अरे इंडिया में 10,000 इट्स लॉट ऑफ मनी भेजो घर वालों को I mean the fucking gaslighting they do Indians Yeah. మళ్ళీ మనోడే ఆడు బాంబే వాడు Yeah. సి బయట దేశాల్లో మనల్ని ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ చేసేది ఇండియన్స్ దట్స్ మై దుబాయ్ ఎక్స్పీరియన్స్ దుబాయ్ హ్యాస్ టాట్ మీ అ లాట్ ఆఫ్ థింగ్స్ luck I say I'm lucky that I've been to Dubai I had that traumatic experiences Yeah. తర్వాత which I used to better myself later half of my life రైట్ ఇది Yeah. ఇంకోటి ఇందాక నువ్వు అన్నావు కదా నువ్వు ఇంకోటి ఆ, అన్నా నువ్వు ఉమ్, ఈ దుబాయ్ టైంలో ఒక మంచి పాయింట్ రైజ్ చేసినావు. ఉమ్, యాక్చువల్ 2 పాయింట్స్ బట్ ఐ విల్ టాక్ అబౌట్ వన్. ఎట్లా అంటే ఇంటికి ఫోన్ చేసి చెప్పడం. ఉమ్, నేను సరే నేను ఇక్కడ ఎన్ని కథలు పడ్డా ఎంత స్ట్రగుల్ అయినా తిన్నా తినకపోయినా ఎప్పుడైనా సరే జ్వరం వచ్చినా జలుబు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంట్లో వాళ్ళకి మాత్రం ఎప్పుడు చెప్పబోతుండే. ఉమ్, యా మనం సరే నాకు జ్వరం వచ్చింది బాగాలేదని మనం చెప్తే వాళ్ళు అరే మనకి వీడు చెప్పలేక జ్వరం వచ్చిందని చెప్పిండు ఇంకేమైందో ఉమ్, ఎంత పెద్దదయిందో అని చెప్పేసి వాళ్ళు టెన్షన్ పడతా ఉంటారు. యా సో నేను ఇప్పటిదాకా 18 years లో అసలు మా ఇంటికి ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు ఎప్పుడు నెగిటివ్ న్యూస్ ఎప్పుడు చెప్పేవాడిని కాదు. మా అమ్మ యా, యాక్చువల్ స్టార్టింగ్ లో అడుగుతుండే అరే ఏం ఏం వండుకుర్రా ఏం తిన్నావురా అని అడుగుతుండే. యా. ఏదో ఒకటి వండుకున్నాం తీయే తిన్నాం అని చెప్తే ఇప్పటికి కూడా అంతే అడగదు ఇప్పుడు. తర్వాత మనం ఇంకోటి చెప్పాము రిటర్న్ రావడం అనేది మన దగ్గర దే అంటే ఫ్రౌండ్ అపాన్ దే అంటే వాళ్ళు ఒక ఫెయిల్యూర్ లాగా చూస్తారు. నువ్వు యా బయటికి పోయి రిటర్న్ నువ్వు పైసలు లేకుండా రిటర్న్ వచ్చినావు అనుకో అంతే నీ పని. ఈడు అవలగాడరా ఈ శాతగాక వచ్చేసాడు ఇది పైసలు సంపాదించడు శాతగా వాడిని చూడు మస్తు సంపాదించడు కోట్లు కోట్లు. యా అవి ఈ మధ్య వీళ్ళు పెడతారు కదా మీమ్స్ పెడతారు ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా బాగాలేకపోతే వచ్చే బేటా అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ మాట్లాడినట్టు మళ్ళీ ఎమ్మటే వీడు కార్ లో కూర్చొని తిడుతుంటాడు వీడు మింగలేక వచ్చేసిండు అది ఇది. వాడు యా యా వచ్చేసాడు మెంగలేక వచ్చేసాడు అట్లే ఉంటది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ద వే యూ సెడ్ కి నువ్వు ఫోన్ చేసి వాళ్ళకి ఏం చెప్పలేవు నెగిటివ్ గా Yes. అట్ ద సేమ్ టైం నువ్వు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత నీ ఫోన్ లో మీ మామ్ నుంచి కానీ డాడ్ నుంచి కానీ 3-4 మిస్ కాల్స్ అనుకుందాం ఆ మిస్ కాల్స్ చూసి నీకు వచ్చే ప్రెషర్ ఏం జరిగిపోయింది అర్జెంట్ గా దే ఆర్ ట్రైంగ్ టు రీచ్ యూ Yes. ఏదో జరిగిపోయింది అక్కడ నౌ యు నాట్ దేర్ మళ్ళీ నువ్వు రిటర్న్ కాల్ చేస్తావు చూడు చేసి ఏం జరిగింది వాళ్ళు ఏం లేదురా వాళ్ళు ఇచ్చారు చుట్టాలు ఇచ్చారు నీతో మాట్లాడిద్దాం వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ టెన్షన్. నువ్వు ఎక్కడో ఐసీయూ లెవెల్ వరకు ఊహించేసుకుంటావు ఏం Yeah, జరిగింది yeah, అర్ధరాత్రి ఇన్ని ఫోన్ మిస్ కాల్స్ వచ్చి అనుకుంటావు వాళ్ళు పొద్దున ఫోన్ చేస్తే ఏం లేదు అంటారు దానికోసం అన్ని కాల్ చేయాలా Yeah. రైట్ ఇంకోటి ద నెసెసిటీ టు షో దట్ యు ఆర్ హ్యాపీ అబ్రాడ్ Yes. యూ కెనాట్ బి అన్హ్యాపీ అబ్రాడ్ రైట్ Yes. సో మన వాళ్ళందరూ ఆ స్టార్ బక్స్ కి వెళ్ళి ఫోటోలు దిగి ఫోటోలు పెట్టడాలు బిల్డింగ్ల ముందు ఫోటోలు పెట్టడాలు ఏదైనా రిచ్ కార్ల ముందు ఫోటోలు పెట్టడాలు అమ్మాయిలతో ఫోటోలు పెట్టడాలు ఈ ఫోటోలు ఈ కథలన్నీ IPL లో హైలైట్ చూసినట్టే
అసలు మ్యాచ్ వేరే ఉంటది. అసలు మ్యాచ్ వేరే ఉంటది, రైట్? సో ఇది వీళ్ళకి చాలా మందికి ఈవెన్ వెకేషన్స్ కి వెళ్ళినప్పుడు కూడా దే హ్యావ్ దిస్ నెసెసిటీ టు షో దట్ దే ఆర్ హ్యావింగ్ ఫన్. ఈ కపుల్స్ కూడా రీల్స్ చేస్తుంటారు, పెద్ద రొమాంటిక్ రీల్స్ చేస్తుంటారు, తర్వాత కొట్టుకు చేస్తుంటారు. అలా ఒక్క రీల్ చేయడానికే కొట్టుకు చేస్తారు ఫస్ట్. నువ్వు సరిగ్గా పెట్టలేదు, నువ్వు సరిగ్గా చేయలేదు, అది ఇది అని. అండ్ చూసే వాళ్ళందరూ దే హ్యావ్ దిస్ ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అరే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, వాడు ఫారెన్ కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడు, వాడు అక్కడ చేస్తున్నాడు, ఇక్కడే చేస్తున్నాడు. బట్ ఎంతమంది లిటరలీ హ్యావింగ్ ఫన్ అబ్రాడ్, రైట్? చాలా చాలా తక్కువ మంది, అన్లెస్ యువర్ సెకండ్ జనరేషన్ కిడ్ వేర్ యూ ఎవ్రీథింగ్ సెట్ చేసి పెట్టారు మీ తల్లిదండ్రులు. యూ హ్యావ్ దిస్ లగ్జరీ ఆఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద గరాజ్, యువర్ స్టార్ట్అప్ విత్ $200,000 గివెన్ బై యువర్ డాడ్. యాజ్ ఏ ఇమిగ్రెంట్ నీకేంది, దిగినప్పటి నుంచి వీసా టెన్షన్, ఇల్లు టెన్షన్, రెంట్ టెన్షన్, అది కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి, ఎవడెప్పుడు తోసేస్తాడో నీకు తెలియదు, రైట్? ఇంకోటి ద బిగ్గెస్ట్ ఐ థింక్ ఈజ్ ద అన్ఈవన్ ప్లే గ్రౌండ్. నువ్వు వస్తావు, నీ బ్యాగేజ్ తీసుకుని రెంట్లు కట్టుకోవాలి, అది కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి, అండ్ యూ హ్యావ్ టు కంపీట్ విత్ ద లోకల్. వాడు ఇందాక చెప్పే కదా, హ్యావ్ దిస్ లగ్జరీ ఆఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద గరాజ్. కి పేరెంట్స్ కార్ ఇస్తారు, అన్ని A to Z, పాస్పోర్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర, అన్నీ ఉంటాయి. నౌ యూ హ్యావ్ టు కంపీట్ విత్ హిమ్. అది చాలా ఛాలెంజింగ్. అది చాలా మంది ఇది అర్థం చేసుకోరు. వెన్ యూ గో అండ్ నువ్వు వేరే కంట్రీకి వెళ్ళి ఇఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్, దట్ ఈస్ ట్వైస్ హార్డర్ ఫర్ ఎన్ ఇమిగ్రెంట్ రెస్పెక్ట్ టు ద పర్సన్ హూ ఇస్ లివింగ్ దేర్. సో అది మన వాళ్ళు చాలా మందికి అర్థం కాదు. థింక్ అందరూ ఏముంది ఫారెన్ కంట్రీకి అయితే ఎవడైనా సక్సెస్ అయిపోతాడు అనుకుంటారు, కానీ నాకు ఇది ఎవడు అర్థం కాలేదు. నాట్ నెసరీ, రైట్? ఇప్పటికీ అందరూ బయటికి వెళ్ళి 2-3 years లో సంపాదించేసారు అంటారు, కానీ ఐ నో లాట్ ఆఫ్ H1Bs who make 150K 200K per year and they still live on credit cards. వాళ్ళు చెప్పేది అంటే వీ హ్యావ్ టు కీప్ దట్ ఇల్యూజన్ దట్ వీఆర్ రిచ్, రైట్? కీపింగ్ అప్ విత్ ద జోన్స్. ఇప్పుడు దే హ్యావ్ టు బై హౌసెస్ ఇన్ సర్టన్ నైబర్హుడ్స్ ఆఫ్ సర్టన్ వాల్యూ. $1 million హోమ్ కొనాలి, ఎందుకంటే వాళ్ళ కొలీగ్స్ అందరూ కొన్నారు, సో వీళ్ళు కొనాలి. యునో దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ బై హౌసెస్ విచ్ హాస్ 6-7 bedrooms. దాంట్లో 4-5 bedrooms యూస్ కూడా చేయరు. దానికి ఫర్నిచర్ కొనే ఓపిక కూడా ఉండదు వీళ్ళకి. 1-2 రూమ్ లో ఫర్నిచర్ పెట్టుకుంటారు. దే లివ్ ఆన్ దట్ ఇన్ దిస్ రూమ్, బట్ దే హ్యావ్ ఎ బిగ్ హౌస్. దాని నెల $6,000-7,000 అది మాత్రం వెళ్ళిపోతుంటది ఇన్స్టాల్మెంట్. అమెరికాలో ఇల్లు గురించి చెప్పనక్కర్లే, మేము వచ్చినాం కదా మొన్న అమెరికా ఫస్ట్ టైం. ఒక్కొక్కరి ఇల్లు చూసి ఏందిరా ఆయన, మా ఇల్లు వాళ్ళ బాత్రూమ్ అంత ఉంటది. ఏముంది అంతా హారిజాంటల్ ఎక్స్పాన్షన్ కదా. ఇప్పుడు యూరోప్, లండన్ అక్కడ అంటే ఒక్క బిల్డింగ్ లో 20 families ఉంటాయి, అండ్ ఇట్స్ కన్సిడర్డ్ నార్మల్. ఇక్కడ ప్రతి ఒక్కరికి వాళ్ళ బంగ్లా కావాలి, అండ్ ఇట్స్ చీప్. ఈవెన్ గవర్నమెంట్ కూడా చాలా తొందరగా మీకు లోన్స్ అది ఇచ్చేస్తుంది, బికాస్ దే వాంట్ యూ టు సెటిల్ డౌన్ దేర్. అక్కడ వాళ్ళ జీడిపి పెరుగుతుంది అని. దే ఇన్సెంటివైజ్ FHA లోన్స్ అని, అదని ఇదని. సో నీకు ఒక జాబ్ ఉంటే యూ కెన్ యాక్చువల్లీ బై ఎ బిగ్ హౌస్ హియర్. ఒక 1-2 years నువ్వు జాబ్ చేసుకున్నావు అంటే యూ కెన్ యాక్చువల్లీ బై ఎ గుడ్ హౌస్. కాకపోతే ఒక 30 years నీ మెడ మీద ఒక కత్తి ఉంటుంది, రైట్? ఇంకా నీ జీవితంలో ఏం చేయలేవు, ఒక రిస్క్ తీసుకోలేవు, ఏం చేయలేవు, బికాస్ ఎవ్రీ మంత్ యూ హ్యావ్ టు పే దట్ ఇన్స్టాల్మెంట్. మళ్ళీ దానికి తోడు ఈ వీసా టెన్షన్లో ఒకటి. ఇప్పుడు నాకు తెలిసిన H1Bలు అందరూ రేపు ఏమవుతుంది అన్న దాని మీద బతికేస్తున్నారు. ఇప్పుడు దే హ్యావ్ దిస్ ఇంటి లోన్లు ఉన్నాయి, పిల్లలు స్కూల్ నడుస్తున్నాయి. ఇండియాలో సడన్ గా ఒక ఫోన్ కాల్ వచ్చి ఎమర్జెన్సీ అంటే వెళ్ళాలా వద్దా, వెళ్ళలేమా? ఐ థింక్ రీసెంట్ గా ఒక H1B స్టోరీ వైరల్ అయింది. ఐ డోంట్ నో ఇఫ్ యు హావ్ సీన్ దిస్. ఒక H1B అతను ఒక స్టోరీ రాశాడు, చాలా వైరల్ అయింది. ఆ స్టోరీ ఏంటంటే వాళ్ళ మదర్ కి లంగ్ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది. ఓకే, and they gave like 2 weeks to, at the most she can survive 2 weeks. మనోడు ప్రయారిటీ ఇంటర్వ్యూ డేట్ అని అదని చాలా అప్లై చేసిండు. he could not get this thing to go to India. అతను ఏంటంటే ఇండియాకి వెళ్ళొచ్చు, కానీ తిరిగి వస్తాడో రాదో తెలియదు. సో he has to choose between going to see his dying mother, లేకపోతే if he cannot come back, ఇల్లు ఉంది, పిల్లలు ఉన్నారు, పిల్లలు US citizens, ఫ్యామిలీ, వైఫ్, జాబ్ అంతా ఇక్కడ. సో అక్కడికి వెళ్తే ఇక్కడికి వస్తాడో రాదో తెలియదు, అండ్ మోస్ట్ ప్రాబ్లీ హీ కెనాట్ కమ్ బ్యాక్. సో హీ హ్యాడ్ స్టేట్ బ్యాక్. హీ హాస్ సీన్ హిస్ మదర్ డైయింగ్ ఆన్ టెలిఫోన్.
సో మనోడు ఒక ఇమోషనల్ దాంట్లోకి వెళ్ళిపోయి హీ రోడ్ ఒక ఏదో ఎక్కడో ఐ డోంట్ నో ఏదో గ్రూప్ లో ఎక్కడో రాసిన స్టోరీ చాలా వైరల్ అయింది అది. ఈ రైట్ వింగ్ గ్రూప్స్ కూడా పిక్ చేసినాయి వాటి మీద. బట్ ఫోన్ లో చూసింది అయితే నేను ఎక్కడో చూసాను యాక్చువల్గా. ఓకే. సో రీసెంట్గా జరిగింది లాస్ట్ 1 week లో స్టోరీ ఇది. ఐ డోంట్ నో అది ఎవరిదో కానీ. సో యునో ద కైండ్ ఆఫ్ థింగ్స్ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ స్టేయింగ్ అబ్రాడ్. నువ్వు సింగిల్ గాడవైతే సరే ఎత్తుకుని బ్యాగ్ పెట్టుకుని వెళ్ళిపోతావు, డన్. బట్ వన్స్ యూ బిల్డ్ యువర్ లైఫ్ అబ్రాడ్, రైట్, అంతెందుకు నువ్వు ఇండియాకి వెళ్తావు. ఇప్పుడు నేను ఇండియాకి వెళ్తే ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ బిజీ. ఎవడెవడు పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలతోటి అరే బయటికి పోదాం రాదా అంటే లేదురా ఈ పిల్లోడికి హెల్త్ బాగాలేదు హాస్పిటల్ తీసుకెళ్ళాలంటాడు ఒకడు. ఇంటికి వచ్చేసారా ఇంట్లోనే వండుకుని తిందాం అంటాడు ఒకడు. సో ఎవ్రీబడి ఈస్ బిజీ ఇన్ దేర్ లైఫ్. సో యూ బిల్డ్ యువర్ లైఫ్ అబ్రాడ్. అదే దెన్ యూ కమ్ టు దట్ దోబికా కుత్తా నా ఘర్ కా నా ఘాట్ కా. Unless you take your citizenship and make your peace ki yes this is where I'm gonna live. Okay, ఇప్పుడు నాకు కూడా తెలియదు where I want to live. Maybe I will get back to India later, but maybe I'll settle down in Italy. So మొత్తానికి ఇప్పటికి ఇట్లా నాకు మీద మనసు పారేసుకున్నావు. see Italy is my like second home, man. Like I stayed there for many years. So now Yeah. friends who, if you call my best friends, my best love stories, everything comes from Italy. రైట్. Right, ఇండియాలో కూడా నాకు అంత ఫ్రెండ్స్ వేర్ ఐ హావ్ సో మెనీ ఫ్రెండ్స్ ఇన్ ఇటలీ. నైస్. సో ఇది ఇది దిస్ ఈస్ ద థింగ్స్ విచ్ నో బడీ థింక్స్ అబౌట్ టాక్స్ అబౌట్ కి ఒకసారి వచ్చేసిన తర్వాత ఇంకా అది ఎప్పుడు నీదో ఒక గన్ పెట్టేసి ఉంటది, ఇండియాకి వెళ్ళాలా వద్దా వెళ్దామా వద్దా. అప్పుడు అతని స్టోరీ హీ వాంట్స్ టు గో బ్యాక్ టు సీ హిస్ మదర్ హూ ఇస్ డైయింగ్. మనోడు వెళ్ళలేకపోయాడు. అండ్ ఇమాజిన్ హీ హ్యాస్ టు లివ్ విత్ దట్ బర్డన్ ఫర్ ఎవర్. ఐ వాస్ గోయింగ్ టు సే దట్ అన్న, అసలు మనం మాట్లాడుకుంటాము ఇక్కడ కానీ ఇట్ విల్ హాంట్ హిమ్ ఫర్ రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్. యా ఆనెస్ట్లీ ఇట్లా తినేస్తుంది లోపల నుంచి. యా, నేను చిన్న చెప్తాను ఇన్సిడెంట్, ఎక్కడ పెద్దగా షేర్ చేయలేదు. నేను 2018లో 2018లో అప్పుడే బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసి, తెలుసు కదా బిజినెస్ కొత్తగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో. నేను రాత్రి మగళ్ళు ఆఫీసులో ఉండేవాడిని, ఏదో ఆలోచించుకుంటూ ఏదో చేస్తుంటూ ఏదో చేసేవాడిని. సో ఆ టైంలో మా మా అత్త, మా మేనత్త, మా చిన్న మేనత్త, మా నాన్న వాళ్ళ ఓన్ సిస్టర్, యా, మాకు బాగా క్లోజ్. మేము చిన్నప్పటి నుంచి ఏ ఫెస్టివల్ వచ్చినా వారం రోజుల ముందే మా ఇంటికి వస్తుండే, వారం రోజుల తర్వాత పోతుండే, ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటుండే ఆమె. సో మదర్ తర్వాత మదర్ అన్నట్టు. ఇంకా నాకు అప్పుడు ఆమెకి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చి ఫైనల్ స్టేజెస్. అయితే ఈ స్టేజెస్ లో ఉన్నప్పుడు ఒకసారి ఎప్పుడు మా అమ్మతో ఫోన్ మాట్లాడితే అన్నదనమాట, అరే అక్క యాడ్ చేసిందిరా నిన్ను అన్నది. అక్క నేను యాడ్ చేసింది, ఒకసారి ఫోన్ అంటే చెయ్యి అన్నది. నేను ఈ పనులలో పడి ఒకసారి ఫోన్ చేసిన. యాక్చువల్ గా మా అక్క మా అత్తని కూడా అక్క అంటాము, వాళ్ళ బిడ్డను కూడా అక్క అంటాము. మా మేనోజులకు ఫోన్ చేసిన, ఇట్లా అక్క ఉందా మాట్లాడతా అని. లేదురా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అన్నది. అంటే వాళ్ళ కొడుకు అనమాట బావని. సో మా బావకు ఫోన్ చేద్దాం అనుకొని సరే అటు ఇటు పోయింది, మర్చిపోయినా, నా పనులు నేను పడిపోయినా. 1 week తర్వాత ఫోన్ వచ్చింది బ్రో. ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇట్ హానెస్ట్లీ. మ్యాన్ ఐ విల్ స్టాప్ దేర్. ఐ మీన్ ఈ చిన్న చిన్న విషయాలు జరిగిపోతే అప్పుడు యూ థింక్ యూ మూవ్డ్ ఆన్, కానీ అది ఉండిపోతుంది నీతోటి. నాకు ఇప్పుడు అది జరిగి 8 years అవుతుంది. ఇంకా నాకు నేను ఇది చెప్తున్నానంటే అర్థం చేసుకో, ఆమెతో ఆ లాస్ట్ కి ఒక మాట మాట్లాడలేకపోయినా బాధ. యా, ఇన్ ద ఎండ్ యువర్ సర్వైవల్ మోడ్ కిల్స్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ. ఎందుకంటే నువ్వు యూఆర్ ట్రైంగ్ టు మేక్ యువర్ లైఫ్, యూఆర్ ట్రైంగ్ టు ఫైనలైజ్ యువర్ వీసా, సిటిజన్షిప్, వాట్ ఎవర్, యూఆర్ ట్రైంగ్ టు బిల్డ్ యువర్ ఫ్యామిలీ, రైట్. ఇవన్నీ చేయడంలో నీ మెయిన్ పీక్ ఏజ్ ఏది ఉన్నది గడిచిపోతుంది. నువ్వేమో కూడా ఫారెన్ కంట్రీకి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ అనుకుంటావు. యాక్చువల్లీ జోకింగ్ ఏంటంటే నేను ఫారెన్ కంట్రీస్కి వెళ్ళింది ఎంజాయ్ చేయడానికి. ఐ నెవర్ హ్యాడ్ దిస్ కి వెళ్ళి డబ్బులు సంపాదించాలా, ఐ నెవర్ హ్యాడ్ దిస్ మైండ్ సెట్ కి సంపాదించేసి ఇల్లు కట్టేసి అలా ల్యాండ్లు కొనేసి. లైక్ ఐ జస్ట్ వాంటెడ్ టు గో హ్యావ్ ఫన్, మీట్ పీపుల్ అండ్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. స్టార్టింగ్ నుంచి మన టార్గెట్ అదే ఉంటుండే. అచీవ్డ్ యువర్ గోల్. Yeah, I did. I certainly did. అయితే నేను నాది కాకుండా వెన్ ఐ సీ అదర్ పీపుల్, వాళ్ళంటే ఒక సర్వైవల్ మోడ్ లో వస్తారు బయట కంట్రీకి. అంటే బతికేసేయాలా, సిటిజన్షిప్ తీసుకోవాలా, డబ్బులు సంపాదించేసి తెగ సంపాదించి ఇండియాకి చేరేసేయాలా.
దానికి మించి దస్ రీజన్ నాకు ఇండియన్స్ తోటి హ్యాంగ్ అవుట్ చేసినప్పుడు ఎవరితోడన్నా ఫ్యామిలీ ఫంక్షన్స్ అని ఇండియన్స్ నాకు ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ దేర్. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇంట్రెస్ట్ టు టాక్. వాళ్ళ టాక్ ఏముంటదంటే ఇండియాలో ల్యాండ్ బిట్ వచ్చిందండి కొనేసాము. అంటే అక్కడ నీకు ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ లేని టాపిక్స్ అవి నీకు సింక్ నాకు ఉంటాయి. ఇంట్రెస్ట్ లేని టాపిక్స్ కదా. అంటే సి వాళ్ళకి బానే ఉంటాయి మళ్ళీ. వాళ్ళకి అదే టాపిక్ రైట్. వాళ్ళకి ఎప్పుడు ఆ షో ఆఫ్ టాపిక్, అది కొన్నాము ఇది కొన్నాము ఇది కొన్నాము అది కొన్నాము, సేపు ఎప్పుడు అక్కడే స్టార్ట్ అయితే అక్కడే ఎండ్ అవుతుంది రైట్. నాకు అవన సిట్ టాక్ అబౌట్ 100 డిఫరెంట్ టాపిక్స్, ట్రావెలింగ్ గురించి, అమ్మాయిల గురించి, దాని గురించి. ఐ క్యాన్ టాక్ డిఫరెంట్ థింగ్స్. నేను మాట్లాడే టాపిక్స్ ఏది వాళ్ళకి దస్ రీజన్ నాకు పెద్దగా సెట్ కాదు. ఇండియన్ మన వాళ్ళ ఈ గెట్ టుగెదర్స్ ఉంటాయి కదా కొన్ని, వెళ్ళను కూడా వెళ్ళను. ఎందుకంటే దేర్ ఇస్ నథింగ్ ఇంట్రెస్టింగ్ టు టాక్ అబౌట్. ఒకటి జాబ్స్ గురించి మాట్లాడతారు, నీదంతా జాబ్స్ సపరేట్ జాబ్స్ జాబ్స్. యా ఈ ఈ నువ్వు ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పినావు. ఎట్లా అంటే ఈ ఫస్ట్ జనరేషన్ ఇమిగ్రెంట్స్ వచ్చినప్పుడు ఇక్కడ నువ్వు లోకల్ తోని కంపీట్ చేయాలి, అంత ఈజీ కాదు అని చెప్పినావు. నువ్వు ఒకటి చెప్పడం మర్చిపోయినట్టున్నావు. నువ్వు లోకల్ తోటి కంపీట్ చేయాలి, మళ్ళీ మనోళ్ళతోటి కూడా కంపీట్ చేయాలి. మనోడు వచ్చి మళ్ళీ మనతోటే కాంపిటీషన్ పెడతాడు. ఇక్కడ నువ్వు షాప్ పెట్టి సక్సెస్ అయిందంటే వాడు ఆ గల్లీ అవతల రోడ్ అవతల మళ్ళీ ఇంకో షాప్ పెడతాడు. రైట్. ఈ ఇంకోటి నేను అడుగుదాం అనుకున్నది ఏంటంటే, ఇట్లాంటి వాతావరణం ఒకటి మనోళ్ళతో కాంపిటీషన్, తర్వాత ట్రస్ట్ ఇష్యూస్ బ్రో. యా, ఎవరినన్ను నమ్ముతాం మనం ఇక్కడికి వచ్చిన తర్వాత? రీసెంట్ గా ఒక పాడ్కాస్ట్ చేస్తుంటే ఒక ఆయన అన్నాడు అనమాట, నువ్వు బయట ఉన్నప్పుడు ఎన్ని ప్రేమలున్నా ఇవన్నీ ప్లాస్టిక్ ప్రేమలే, అంత నీకు ఈ రక్త సంబంధం ఉన్నట్టు మీ ఊర్లో ఉన్నట్టు ప్రేమలు ఎప్పుడు ఉండవు అన్నట్టు అన్నాడు అనమాట. వాట్ డూ యూ థింక్ ఆ ప్రేమ ట్రస్ట్ గురించి? ప్రేమలా ట్రస్ట్ అని ఏమను రెండు ప్లాస్టిక్ ప్రేమలు అండ్ హూ డు యు ట్రస్ట్? ఇదొకటి మనకు ఒక రాంగ్ మైండ్ సెట్ కి, మనమే మంచి వాళ్ళము, బయట దేశాలందరూ ఎదవలు, వాళ్ళకి ఇమోషన్స్ ఉండవు, వాళ్ళకి అది ఉండవు ఇది ఉండవు అని. ఐ థింక్ దట్స్ వెరీ రాంగ్ వే దే థింక్. నా బెస్ట్ ఫ్రెండ్స్ లో నేను ఇఫ్ ఐ టేక్ 10 పీపుల్స్ నేమ్, దాంట్లో 8 మంది బయట వాళ్ళే ఉంటారు, ఒకరిద్దరు ఇండియన్స్ ఉంటారు అనుకుందాం. రైట్. ఇట్స్ ద వే యూ క్రియేట్ యువర్ బాండ్, ద వే యూ గివ్, ద వే యూ రెసిప్రోకేట్ డిఫరెంట్ థింగ్స్. నేను ఎప్పుడే ఎవడ చెప్తాను ఏంటంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు నో ద లోకల్ కల్చర్. ఎక్కడికి వెళ్ళినా నువ్వు వాడి లెవెల్కి వెళ్ళాలి ఫస్ట్, లాంగ్వేజ్ వైజ్ కానీ, కల్చర్ వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ. రైట్. ఇప్పుడు యూరోప్లో ఉన్నప్పుడు ఇఫ్ యూఆర్ ఇన్ మిలాన్ సిటీస్లో, లెట్స్ సే ఐ లివ్డ్ ఇన్ మిలాన్ ఫర్ మెనీ ఇయర్స్, అక్కడ నువ్వు వాళ్ళతో సమానంగా వెళ్ళాలంటే ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ ఫ్యాషన్ సెన్స్, యూ షుడ్ హ్యావ్ గ్రూమింగ్ సెన్స్, యూ షుడ్ నో ద లోకల్ లాంగ్వేజ్. రైట్. నువ్వు ఈ 3-4 కవర్ చేయకుండా లోకలైట్స్కి ఎప్పుడు దగ్గర కాలేవు. రైట్. నువ్వు అది చేయకుండా నువ్వు ఏదో చేస్తా, మ్యాజిక్ చేస్తా అంటే అవ్వదు. రైట్. ఇప్పుడు నువ్వు నేను తెలుగు వాళ్ళం కాబట్టి ఒక సరదాగా మాట్లాడుతూ ఒక బాండ్ ఫామ్ అవుతుంది. రైట్. ఇన్ ద సేమ్ వే వెన్ యూ డోంట్ లర్న్ ద లోకల్ లాంగ్వేజ్, నువ్వు ఆ బాండ్ ఎప్పుడు ఫామ్ చేయలేవు. బట్ వన్స్ యూ ఫార్మ్ దట్ బాండ్, అగైన్ ఇట్స్ ఆల్వేస్ సేమ్ థింగ్. ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ఇండియన్స్ అండ్ ఫారినర్స్, విచ్ ఇస్ నార్మల్. అంత తప్ప మన వాళ్ళైతే నేను ఒక బాండ్ ఫామ్ అవుతుంది, ఆ ట్రస్ట్ ఉంటుంది, అది ఉంటుందని. ఎస్, టు సమ్ ఎక్స్టెంట్ బయట వాళ్ళకు కూడా నేను కొన్ని విషయాలు చెప్పా. ఇప్పుడు నువ్వు నేను కొన్ని మాట్లాడుకుంటాము, బయట వాళ్ళకి ఎందుకంటే ఇండియా ఇమేజ్ పాడవుతుందని అది తీసుకురావు టాపిక్స్, నువ్వు యూ ట్రై టు అవాయిడ్ ఇట్. లెట్స్ సీ, అది కొన్ని విషయాలే. ఎందుకంటే జస్ట్ బికాస్ ఫ్రెండ్స్ అనేసి అన్ని విషయాలు చెప్పుకో కదా, నీ గురించి అన్ని, ఫ్యామిలీ గురించి, ఇండియా గురించి అన్ని. వీ హ్యావ్ అవర్ ఓన్ ఇష్యూస్, వీ వాంట్ రిజాల్వ్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్. బయట కింద చెప్పడం అదొదిలేసి, ఐ డోంట్ థింక్ ఈ బయట వాళ్ళతో ట్రస్ట్ ఉండదు. నువ్వు చెప్పావు 2-3 నెలల నుంచి మాట్లాడుతుంటే నాకు నీ పేరే చెప్పలేదు ఇంతవరకు. పేరు చెప్పినా కదా, బాబీ అని. బాబీ వేరే ఇది ఇక్కడ ట్రస్ట్ ఇష్యూ కాదన్నా, ఇక్కడ సెక్యూరిటీ ఇష్యూ. సో నో, ఐ మీన్ ఒకటి, ఫ్రెండ్స్ యూ క్యాన్ మేక్ ఫ్రెండ్స్ ఎనీవేర్. అది నేను ఐ హావ్ సీన్. ఇప్పుడు నా ఫేస్బుక్ లో ఒక 500 మంది ఉంటే దాంట్లో 450 మంది ప్రాబబ్లీ ఐ మెట్ దెమ్ వైల్ ట్రావెలింగ్, అక్కడ ఇక్కడ అది ఇది, ఎనీవేర్ ర్యాండమ్లీ ఐ మేడ్ ఫ్రెండ్స్ ఎవ్రీవేర్. సో బట్ యా,
దాంట్లో ఒకరో ఇద్దరో క్లోజ్ అవుతారు. ఇప్పటికి నేను ఫోన్ చేసేది లెట్స్ సే ఒక ముగ్గురు నలుగురు ఉంటారు. ఏ టైంలో ర్యాండమ్ లా నువ్వు అపాయింట్మెంట్ అవసరం ఉండదు. జస్ట్ ర్యాండమ్ గా ఫ్రీగా ఉన్నావు, కాల్ చేసేసినావు. ఎక్కడో డ్రైవ్ చేస్తున్నావు, ఒక గంట డ్రైవ్ ఉంది, సరే ఫోన్ చేసేసినావు, యూ స్టార్ట్ టాకింగ్ టు దెమ్. అలా ఒక ముగ్గురు నలుగురు ఉంటారు. బట్ వాళ్ళు ఇండియన్సే ఉండాలని లేదు. రెండోది లవ్ లైఫ్. నా కమింగ్ టు లవ్ లైఫ్, ఎస్, ఇమిగ్రెంట్స్ దే స్ట్రగుల్ ఎ లాట్ విత్ ద లవ్ లైఫ్. ఒకటి, నీకు లోకల్ కనెక్టివిటీ ఉండదు. నేను మొన్న చెప్పినట్టు మన నాలెడ్జ్ వేరు. వాళ్ళతో నువ్వు ఒక డేట్కి వెళ్ళినప్పుడు, యాజ్ ఎ సెడ్, వాళ్ళు తెలుగు సినిమాలు చూడరు, వాళ్ళకి ఇండియన్ పాలిటిక్స్ తెలియదు, వాళ్ళకి క్రికెట్ తెలియదు, నీకు ఫుట్బాల్ గురించి తెలియదు, నీకు వాళ్ళ కల్చర్ గురించి తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. సో అక్కడ చాలా స్ట్రగుల్ చేస్తారు మన వాళ్ళు, ఏ టాపిక్స్ మీద మాట్లాడాలి అనేది. అన్లెస్ యూ ఫైండ్ సమ్ కామన్ గ్రౌండ్. లెట్స్ ఏ అమ్మాయి నువ్వు ఏదో మ్యూజిక్ క్లాస్లో కలిసారు అనుకుందాం, దెన్ ప్రాబ్లీ యూ హ్యావ్ సంథింగ్ టు టాక్ అబౌట్ మ్యూజిక్, రైట్? సో ఇది మన వాళ్ళు చాలా స్ట్రగుల్ చేస్తారు గోయింగ్ అబ్రాడ్, బికాస్ కల్చర్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. ఇంకోటి నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, బయట అమ్మాయిని డేట్ చేయడంలో నీకు చాలా చిన్న విషయం అనిపించేది, వాళ్ళకి చాలా పెద్ద విషయం అనిపిస్తుంది, రైట్? అండ్ వాళ్ళకి చాలా చిన్న విషయం అనిపించేది, నీకు చాలా పెద్ద విషయం అనిపిస్తుంది. అక్కడ గొడవలు బాగా జరుగుతాయి ఇనీషియల్ గా. నీకు ఇనీషియల్ గా నీకు అది ఉండదు కదా, సింక్ ఉండదు కదా. నేను పోతున్నా అంటే పో అన్నదనుకో, ఈ అమ్మాయి ఇది ఉండమనలేదు కూడా అడుగుతలేదు. హసీన్ లైక్ ఎవ్రీథింగ్ లిటరలీ. తర్వాత నువ్వు వస్తావు కంక్లూజన్ కి, ఫస్ట్ రెస్పెక్ట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ హర్. నువ్వేమనుకుంటున్నావు దాని గురించి తర్వాత. మన దగ్గర చాలా చిన్న విషయంలో ఉంటుంది, వాళ్ళ కల్చర్ లో చాలా ఇంపార్టెంట్ విషయం ఉంటుంది, రైట్? అదే మన దగ్గర డైలాగ్ ఉంటుంది, ఇన్ ఇండియా యూ క్యాన్ షిట్ ఆన్ ద స్ట్రీట్స్ బట్ యూ కెనాట్ కిస్ ఆన్ ద స్ట్రీట్స్. అబ్రాడ్ యూ క్యాన్ కిస్ ఆన్ ద స్ట్రీట్స్ బట్ యూ కెనాట్ షిట్ ఆన్ ద స్ట్రీట్స్, రైట్? మన దగ్గర పెద్ద విషయం అక్కడ చిన్న విషయము, వాళ్ళ దగ్గర పెద్ద విషయం మన దగ్గర చిన్న విషయం. ఏదో రీల్ లో చెప్పినట్టున్నావు, ఇది చెప్పినారా? సో ఇదొక ఇంబ్యాలెన్స్ ఉంటుంది వైల్ యు ఆర్ డేటింగ్ సంబడి అబ్రాడ్. సో ఈ లైవ్ ఇదొక ప్రాబ్లం వస్తుంది. రెండోది, యాజ్ అన్ ఇమిగ్రెంట్ నీకు ఒక సర్టనిటీ ఉండదు, ఉంటావా వెళ్ళిపోతావా అక్కడి నుంచి, ఆ సిటీ నుంచి వేరే సిటీకి వెళ్తావా, లేకపోతే ఈ దేశం వదిలేసి నీ ఇండియాకి వెళ్ళిపోతావా. అది ఎప్పుడు లాట్ ఆఫ్ లవ్ స్టోరీస్ దే బ్రేకప్. యా అన్న, ఇంకోటి నేను నీ రీల్స్ లో ఎక్కడో చూశాను, నువ్వు చాలా పెద్ద పెద్ద క్లయింట్స్ తోని పనిచేస్తావు అది ఇదని. నీ క్లయింట్స్ ఉన్నారు, మంచి కార్స్ ఉన్నాయి, ఆఫర్ చేశారు అది అని ఎక్కడో చెప్పినట్టున్నావు. ఓకే, ఆ క్లయింట్స్ అందరూ లోకల్ అయి ఉండొచ్చు, బట్ నువ్వు చూసిన దాంట్లో మన మన ఇండియన్స్ మంచి సక్సెస్ఫుల్ పీపుల్ చూసుంటే వాళ్ళకు కూడా ఇలాగనే ఉంటుందా లోన్లీనెస్ అనేది, అబ్రాడ్ లో ఉండి సక్సెస్ అయిన వాళ్ళు బాగా? ఐ వెంట్ టు ఒక డాక్టర్ ఇంటికి వెళ్ళా నేను. డాక్టర్ ఇంటికి వెళ్తే ప్రాబ్లీ హీస్ తెలుగు గాయ్, తెలియదు నాకు ఆ విషయము. ఇంట్లో ఎవరు లేరు, నేను రియల్టర్తో కలిసి వెళ్ళాను ఆ ఇంటికి. ఆ ఇంటి వాల్యుయేషన్ $20 million. ఫకింగ్ హ్యూజ్ ఆన్ ద క్రీక్ ఉంటుంది ఇల్లు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యాన్షన్స్ ఐ హావ్ ఎవర్ సీన్. లోపలికి వెళ్ళాను, అతను కూర్చుని ఉన్నాడు. హలో అంటే రెస్పాండ్ కాలేదు అతను. నేను మనవాడికి ఓవర్ యాక్షన్ అనుకుని ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వీఆర్ గోయింగ్ త్రూ ద హౌస్. అయితే బెడ్రూమ్కి వెళ్ళినప్పుడు పెద్ద పోస్టర్ ఉంది ఇంట్లో, ఫ్యామిలీది, హస్బెండ్, వైఫ్, పిల్లలు, అది ఇది. ఓకే, అండ్ హీ సపోజ్ టు బి సమ్ సక్సెస్ఫుల్ డాక్టర్. నాకు రియల్టర్ చెప్పింది ఈజ్ ఎ వెరీ ఫేమస్ డాక్టర్. ఆ ఫోటోలో అందరు శారీస్ చూస్తే తెలుగుయే, మోస్ట్లీ తెలుగు, మేబీ తమిళ్ కూడా ఉండొచ్చు, ఐఎమ్ నాట్ షూర్. అయితే తర్వాత తెలిసింది ఏంటంటే అతనికి పక్షవాతం ఉంది. అండ్ ఇంట్లో 2-3 కేర్ టేకర్స్ ఉన్నారు. కేర్ టేకర్స్ కూడా ఇంట్లోనే ఇల్లు ఉంటుంది, కిందకి వెళ్తే కింద ఫ్లోర్ మొత్తం కేర్ టేకర్స్ కి ఫైనాన్స్. యా, అండ్ ఇల్లంతా లైక్ ఎక్స్పెన్సివ్ ఆర్టిఫాక్ట్స్ అన్ని, చాలా ఎక్స్పెన్సివ్ స్టఫ్, పెయింటింగ్స్, అది ఇది. అండ్ దిస్ గై ఇస్ అలోన్, హిస్ ఫ్యామిలీ సమ్వేర్ ఎల్స్, న్యూయార్క్ లో ఉన్నారంట కొందరు, అది ఇదే చెప్పుకొచ్చింది. నౌ హీఈస్ లివింగ్ అలోన్ ఇన్ దిస్ హౌస్, ఇన్ దిస్ హ్యూజ్ బంగ్లా విత్ 3 కేర్ టేకర్స్. వాట్ ఈస్ ద పాయింట్? అతను హీ క్యాంట్ ఈవెన్ టాక్. నేను హలో అంటే షేక్ అవుతున్నాడు, ఇలాగా ఇట్ అన్నాడు.
నాకు స్టార్టింగ్ అర్థం కాలే మనోడు ఇష్యూస్ ఉన్నాయని. తర్వాత చెప్పింది నాకు రియల్టర్ చెప్పింది. సో అంత ఎక్స్పెన్సివ్ హౌస్ లో హ్యూజ్ బ్యూటిఫుల్ వ్యూ, అవుట్ సైడ్ ప్యాటియో నుంచి వ్యూ, పక్కన క్రీక్, నది, అది ఇది అన్నీ ఉన్నాయి. బట్ ముగ్గురు కేర్ టేకర్స్, బట్ హీస్ లివింగ్ అలోన్ ఇన్ దట్ హౌస్. నువ్వైతే నీకు ఇప్పుడు ఇప్పుడున్న ఏజ్ లో మొత్తం అవన్నీ నీకుంటే ఏం చేస్తావు? పార్టీ ఫుల్ ఎవ్రీడే ఒక పార్టీ ఉంటది ఇంట్లో. నేనైతే అమ్ముకొని ఇండియాకి వెళ్ళిపోతా. ఇండియాకి వెళ్ళే ఆప్షన్ నేను ముసలోడు అయినప్పుడు పెట్టుకున్నా. బయట దేశాల్లో దే ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ డూ విచ్ యూ కెనాట్ డూ ఇన్ ఇండియా. సో అవన్నీ చేసిన తర్వాత ఇంకేమి అవ్వదురా బై, కూర్చుని టీవీ చూడాలన్నప్పుడు ఇండియాకి పోతా నేను. ఇండియాలో నాకు ఇండియా ఏంటంటే మన దగ్గర ఒక రకమైన ఆర్గనైజ్డ్ కేయాస్ అండ్ ఐ థ్రైవ్ విత్ దట్ కేయాస్. నాకు నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా కదా, ఐ ఆల్వేస్ బిలాంగ్. ఇండియాకి ఎప్పుడు వెళ్ళినా యూఆర్ ఆల్వేస్ హ్యాపీ విత్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, తింటావు అది. ఇండియాకి వెళ్ళినప్పుడు ఒక 5-6 కిలోలు పెరుగుతా తిరిగి వచ్చే లోపల. దట్స్ ఆల్ దేర్. కాకపోతే ఇండియాకి వెళ్ళిపోవడం అనేది ఐ కెప్ట్ ఇట్ ఫర్ ద లాస్ట్. ఎందుకంటే దేర్ టూ మెనీ థింగ్స్ టు డూ అబ్రాడ్. అమెరికానే కాదు, ఐ మీన్ డిఫరెంట్ కంట్రీస్లో యూ క్యాన్ డూ, మీట్ పీపుల్, హ్యావ్ ఫన్, డూ హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్. మేబీ యు ఆర్ మ్యారీడ్, అంత నీకు ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. బట్ ఇఫ్ యూఆర్ సింగిల్ యూ హ్యావ్ మోర్ ఆప్షన్స్. ఇందాకన్నా కదా అంత పెద్ద ఇల్లు ఉంటే ఏం చేస్తావు అని. ఇమాజిన్ ఒక మంచి యాట్ తీసుకుని, అంత డబ్బు ఉంటే, హ్యావ్ ఎ యాట్ పార్టీ, హ్యావ్ లైక్ 20 బిగినీ గర్ల్స్. కెన్ యూ డూ ఇట్ ఇన్ ఇండియా? ఇవన్నీ చేస్తే లోన్లీనెస్ పోతుందా నీకు? లోన్లీనెస్ అన్నది సర్టెన్ టైమ్స్ లో ఎవరికైనా వస్తుంది. మ్యారీడ్ పీపుల్ కూడా వస్తుంది లోన్లీనెస్. జస్ట్ బికాస్ యూఆర్ మ్యారీడ్ డజంట్ మీన్ యూఆర్ ఆల్ హ్యాపీ అండ్ ఫన్, రైట్? సో నువ్వు సింగిల్ గా ఎంజాయ్ చేసినప్పుడు కూడా కొన్ని మూమెంట్స్, జస్ట్ లైక్ ఐ సెడ్, ఫంక్షన్ ఇండియాలో పెళ్లి జరుగుతుంది ఫ్రెండ్, యూ కెనాట్ గో దేర్, వాడు వీడియో పెడతాడు చూడరా అని, అక్కడ నువ్వు ఫీల్ అవుతావు. ఫెస్టివల్స్ టైంలో అందరు కజిన్స్, అందరూ ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఏదో ట్రిప్కి వెళ్తుంటారు, యూ కెనాట్ బీ దేర్. యూ ఫీల్ దట్ ర్యాండమ్ టైం టు టైం వస్తుంది. అంతే తప్ప ఇందాక చెప్పినట్టు సినిమాల్లో అలాగా పొద్దున్న లేచి అలా విండో నుంచి బయటికి చూసి చీకట్లో సంథింగ్ యూనో అలా ఏమి ఉండదు కదా. ఉంటుంది, కొందరికి ఉంటుంది, వేర్ దే ఆర్ లిటరలీ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. బయట దేశానికి వస్తారు, ఒకడే జాబ్ 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 చేసుకుని వెళ్తారు. దే నెవర్ ట్రై టు సోషలైజ్, మీట్ పీపుల్, మేక్ ఫ్రెండ్స్. వాళ్ళకి ఉంటుంది లిటరలీ ఆ లోన్లీనెస్. ఎప్పుడు ఏదో ఒక డిప్రెషన్ లో తిరుగుతుంటారు. కొంతమంది వాళ్ళకి ఫస్ట్ నుంచి కనెక్షన్స్ కూడా తక్కువ ఉంటాయేమో, మేబీ సోషల్ ఇంటరాక్షన్స్ కూడా తక్కువ ఉంటాయేమో. దే ఎంజాయ్, అంటే ఇండియాలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఈ లైఫ్ దే థ్రైవ్. మనకేందంటే మన ఊర్లో అటు ఉంటేనే మనకి ఏందంటానా, మన దగ్గర ఉండి సరే హైదరాబాద్లో ఉన్నా, మా ఊర్లో ఉన్నా, ఏడున్నా సరే కానీ మనకు ఒక నమ్మకం ఉంటుంది, ఒక సేఫ్టీ నెట్ అనేది ఉంటుంది. అరే మనకి ఏమైనా అయితే వస్తారా, మా అన్నలు వస్తారు, మా ఫ్రెండ్స్ వస్తారు అన్నట్టు ఉంటుంది, రైట్? లిటరల్ చెప్పాలంటే దెర్ ఆర్ పీపుల్ దట్ కెన్ టేక్ ఎ బుల్లెట్ ఫర్ మీ అండ్ ఐ వుడ్ డూ ద సేమ్ ఫర్ దెమ్, రైట్? నీకు ఇక్కడ ఎంత క్లోజ్ ఉన్నా ఏదైనా సరే నువ్వు దీనిలో నేలు పెట్టినావంటే ఆడెంబటి నా దోస్తు కాదని చెప్పేసి వెళ్ళిపోతాడు. అంతెందుకు, నేను లాస్ట్ ఇయర్ నాకు వెట్టిగో వచ్చింది. యూనో వెట్టిగో? మన ఈ కళ్ళు తిరిగి పడిపోతా ఉండగా తిరుగుతుంది. సో పొద్దున్న లెగి బెడ్ నుంచి లెగంగానే నాకు డైరెక్షన్ అర్థం కావట్లేదు. చాలా స్ట్రేంజ్ గా అనిపిస్తుంది నీకు వెట్టిగో వచ్చినప్పుడు. తల తిరుగుతుంటుంది, నువ్వు స్ట్రైట్ చూస్తుంటావు, నీ బుర్ర ఇంకెక్కడో చూస్తుంటది. మామూలుగా తల తిప్పినప్పుడు నీ బ్రెయిన్ కూడా తిరుగుతుంది. మామూలుగా వెట్టిగో వచ్చినప్పుడు నువ్వు తల తిరిగినప్పుడు నీ బ్రెయిన్ తిరగదు, నీకు తల తిరుగుతుంటది. సో అది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాకు అది. ఐ వాజ్ అలోన్ ఎట్ హోమ్. లేచి నడుస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. సరే రాత్రి తిన్నా తాగితే ఏం లేదు, పోయి పడుకున్నా. మళ్ళీ 2 hours తర్వాత లేచిన, మళ్ళీ సేమ్ తల తిరుగుతుంది. పోయి ఓడ తాగిన, వాంతులు అయిపోయింది. సో చాలా రోజులు నాకు అరే అమ్మ ఎవరు లేరా ఇంట్లో, ఏం జరుగుతుందో నాకు తెలుస్తలేదు అనిపించింది. దెన్ ఐ హ్యాడ్ టు కాల్ ఇట్ ట్యాక్సీ వచ్చి ట్యాక్సీలో కూర్చున్నా. నువ్వు ఆ మ్యూజిక్ తగ్గించు, నేను విండోస్ ఓపెన్ చేస్తున్నా, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, ఐఎమ్ గోయింగ్ టు ద అర్జెంట్ కేర్, డోంట్ మైండ్, మధ్య ఏం జరిగితే తీసుకెళ్ళి అక్కడ పడేసాను అని చెప్పి. సో ఐ హ్యాడ్ నో వన్ ఎట్ దట్ టైమ్ టు కాల్ రైట్ అవే కి అరే ఇది జరుగుతుందని. అమెరికన్స్ ఫ్రెండ్స్ ఇందాక నువ్వు చెప్పినట్టు ప్రాబ్లీ ఈ టైంలో అంతా వచ్చేసారా. ఐ మీన్ నాట్ ఇన్ అమెరికా, మేబీ యూరోప్లో ఉండొచ్చు నాకు ఫ్రెండ్స్ అలాగా. ఇక్కడ నాకు ఎవరు లేరు. ఐ కెన్ సే కి ఐ కెన్ టోటలీ ట్రస్ట్ హిమ్ ఫర్ గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్. సో ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. సో ఆ ట్యాక్సీ కూడా తీసుకెళ్ళి అర్జెంట్ కేర్లో తీసుకెళ్ళి కొన్ని సెలైన్ బాటిల్ ఎక్కించి టాబ్లెట్స్ ఇచ్చు, దెన్ నార్మలైజ్ అయింది. సో యాజ్ ఐ సెడ్, లోన్లీనెస్ అంటే అది నీకు పొద్దున సాయంత్రం ఉండదు.
సడన్ గా కొన్ని వేవ్స్ లో వస్తుంది. హెల్త్ బాగాలేనప్పుడు, ఇండియాలో ఫంక్షన్స్ అందరూ కలుస్తున్నప్పుడు, రైట్. ఇంకోటి, వన్ థింగ్ విచ్ పీపుల్ డోంట్ నో ఈజ్ లోన్లీనెస్ ఫ్రమ్ వింటర్. యూకేలో కూడా ఉంటుంది బాగానే, మంచు అది అఫ్ కోర్స్ నీకున్న దగ్గర ఇంకా బాగుంటుంది. కెనడా అటు సైడ్ అక్కడ పడే మంచుకి యూ గెట్ స్టక్ ఇన్ హోమ్ ఫర్ 2-3 days వితౌట్ గోయింగ్ అవుట్, రైట్. నీకు ఆ సూర్యుడే కనిపించాడు. ఆ వింటర్ లో మంచు మనకేంటంటే స్టార్టింగ్ లో రొమాంటిక్ అనిపిస్తుంది. వెళ్ళిన ఫస్ట్ లో మంచు బుద్దలతో డాన్స్లు వేసి వీడియోలు తీసి ఫోటోలు పెట్టుకుంటారు. తర్వాత 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 ఇంకా చిరాకు దొబ్బుతుంది ఆ మంచుని చూసి చూసి. యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద సన్ టు కమ్ అవుట్, రైట్. యూకేలో కూడా సేమ్. సో ఈ వింటర్ వల్ల కూడా చాలా డిప్రెషన్ వస్తుంది. సో నేను అందుకే ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా కెనడాకి వెళ్తా అంటే ఐ డిస్కరేజ్ దెమ్. కెనడాలో ఏముంది, ఒక 2-3 months సమ్మర్ టైము, జూన్ జూలై ఆ టైంలో కొంచెం ఎండ ఉంటుంది, బాగుంటుంది. బట్ మిగతా టైంలో డ్యామ్ కోల్డ్, మంచు, అది బయటికి వెళ్ళలేవు. ఒకవేళ నీకు ఈ అవుట్ గోయింగ్ పర్సనాలిటీ లేకపోతే యూ విల్ గెట్ డిప్రెస్డ్. యూ హ్యావ్ టు ఫైట్ బ్యాక్. ఎలా అంటే యూ హ్యావ్ టు జాయిన్ సమ్ స్పోర్ట్స్, ఏదో ఒక స్పోర్ట్స్, ఏదో గ్రూప్లో ఉండాలి నువ్వు. సో బయట మంచు పడుతుంటుంది, ఫుల్ థిక్ వైట్ కలర్ ఉంటుంది మొత్తం సిటీ మొత్తం. యూ స్టిల్ హ్యావ్ టు స్టార్ట్ యువర్ కార్ అండ్ గో మీట్ యువర్ ఫ్రెండ్స్. మనకి ఈజీ, ఇంట్లో కూర్చొని టీవీ పెట్టుకుని ఏదైనా బిర్యానీ వండుకుని లేకపోతే కాఫీ చాయ్ పెట్టుకుని సినిమా చూస్తే ఈజీ అయిపోతుంది. ఆ కంఫర్ట్ జోన్ లో నీకు తెలియకుండానే నువ్వు ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతావు, డైలీ ఇంట్లో కూర్చుని బయటకు వెళ్ళకుండా అది ఇది. సో వెన్ యూఆర్ గోయింగ్ ప్లానింగ్ టు గో అబ్రాడ్, మన వాళ్ళు చాలా వరకు వెదర్ ని కన్సిడర్ చేయరు, వీసా వచ్చిందా లేదా చూసుకుంటారు. బట్ ఐ సజెస్ట్, ఇది కూడా నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు స్టార్టింగ్ న్యూయార్క్ వెళ్ళాలని చాలా ఉండే. ఓకే, బట్ నేను మూవ్ అయింది మయామీకి బికాస్ ఆఫ్ ద వెదర్. మయామీలో నీకు సంవత్సరం మొత్తం వెదర్ ఒకలానే ఉంటుంది మోర్ ఆర్ లెస్. కొంచెం డిసెంబర్ లో కొంచెం చలిగా ఉంటుంది, ఓ సమ్మర్ లో దెబ్బతుంది ఎండ. రావడం మయామీకి వచ్చి అక్కడే పాతుకుపోయినావా? నేను రావడం బాస్టన్ కి వచ్చిన, నేను అక్కడ హార్వర్డ్ లో ఒక సమ్మర్ కోర్స్ చేసిన. బట్ దెన్ ఐ వెంట్ టు యాక్చువల్లీ ఐ విల్ డూ వన్ వీడియో ఆన్ హార్వర్డ్ లో చదవడం ఎలా అని. ఏ లేదు, అది అంత అంటే హార్వర్డ్ లో చదవడం అంటే 2 ways. ఫస్ట్ వే ఇస్ ద టఫ్ వే, where you have to be the brilliant rich kid where you can go to Harvard. There is a second way where you can still go to Harvard. హార్వర్డ్ లో డేటింగ్ చేయడం ఎలా అంటే మా పొరగాలు చూస్తారు, కానీ చదవడం ఎలా అంటే ఎట్లా చూస్తారు నీ దగ్గర? హార్వర్డ్ లో కూడా డేట్ చేసిన, అదొక మంచి స్టోరీ, తర్వాత చెప్తే వ్యూస్ ఎమ్మడే వస్తాయి. ఇక్కడ చెప్పాల్సిన వీడియో స్టోరీ కాదు. నువ్వు అందరికి జానీ సిన్సు నిత్యానంద స్వామి లెక్క మేము చూస్తుంటే నువ్వే అంటావు. సో మయామీకి వచ్చింది వెదర్ కోసం, రైట్. సో ఈ ఐ వుడ్ సే ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు గో అబ్రాడ్, కన్సిడర్ వెదర్ కండిషన్స్ ఆల్సో. ఇప్పుడు యూకేలో కూడా వెదర్ ఈస్ నాట్ సో గ్రేట్. దే మేక్ లాట్ ఆఫ్ జోక్స్, ఫన్ అబౌట్ యూకే వెదర్, రైట్. యూ కెన్ సీ 4 seasons ఒకటే రోజు చూసేయచ్చు, అట్లా ఉంటుంది అప్పుడప్పుడు వెదర్. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇంకా యా, ఓవరాల్ గా సో సరే, మనం చాలా మాట్లాడుకున్నాము. నాకైతే ఈ లోన్లీనెస్ కంటే ఎక్కువ ఐడెంటిటీ, బిలాంగింగ్, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ క్రైసిస్ ఎక్కువ ఉంటుంది. లోన్లీనెస్ నాకు పెద్దగా ఏమనిపించదు. సరే, నా ఫ్యామిలీ ఉందని కాదు, ఫ్యామిలీకి ముందు కూడా మనం మంచి వైల్డ్గానే ఉంటుండే, పెద్ద లోన్లీ ఎప్పుడు ఫీల్ కాలే. కానీ సో రైట్ నౌ ఇఫ్ సంబడీ ఈజ్ వాచింగ్ దిస్, రైట్, నువ్వు ఎక్కడన్నా ఉండని, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, వేరెవర్ దే ఆర్, పెళ్లి కానీ పెళ్లి కాకపోని, ఇఫ్ దే ఆర్ ఫీలింగ్ లోన్లీ, వాట్ వుడ్ యూ టెల్ దెమ్? See, you have to start early. ఇందాక ఏం చెప్పినా, when you're going abroad, not just money making వీసా కాకుండా ఈ లోన్లీనెస్ ని ఎలా అఫ్రంట్ చేయాలని ముందే ఒక ప్లాన్ ఉండాలి. ఇట్స్ గోనా కమ్ టు యూ. ఎందుకంటే మన వాళ్ళు ఇండియాలో రీల్స్ చూస్తుంటారు, కొందరు F1 స్టూడెంట్స్ అమ్మాయిలతో పార్టీలు చేసుకుంటూ మామా అది అని కొన్ని రీల్స్ చూసి మామా ఇంకేంది బయటికి వెళ్తే ఫుల్ ఎంజాయ్ అని ఆ మైండ్ సెట్ తో వస్తారు. ప్రాబ్లమ్ ఎంజాయ్, మీరంతా ఆటగాలరా, ఆటగాలు అనుకుంటూ తోసుకుంటూ వస్తారు. ఉండొచ్చు, ఇఫ్ యూఆర్ లక్కీ ప్రాబ్లీ యుల్ గెట్ సమ్ గుడ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. ఒక ఫస్ట్ 1 year ఎంజాయ్మెంట్ ఉంటుంది ఆ పార్టీలు, అది తర్వాత ఎవ్రీబడి డ్రిఫ్ట్స్ అవే. ఒకరికి జాబ్ వచ్చింది డిఫరెంట్ సిటీలో, ఒకరు గొడవ పడ్డారు, ఒకరికి వేరే రూమ్మేట్ అది అని ఫ్రెండ్స్ వచ్చారు, దే మూవ్ అవే. నీ గ్రూప్ మొత్తం డిస్మాంటిల్ అయిపోతుంది 1.5 year లో మోస్ట్లీ. అక్కడి నుంచి నీ లోన్లీనెస్ స్టార్ట్ అవుతుంది, రైట్.
నేను ఫస్ట్ నుంచి ఒకటి పెట్టుకున్నది ఏంటంటే, వెన్ ఐ గో అబ్రాడ్ ఐ విల్ నాట్ లుక్ ఫర్ ఇండియన్ గ్రూప్స్. ఓకే, అది బై కాన్షియస్ డిసిషన్ అది నాది. ఎందుకంటే ద మూమెంట్ యూ లుక్ ఫర్ ఇండియన్ గ్రూప్, నువ్వు కంఫర్ట్ జోన్లోకి జారిపోతావు, రైట్? వాళ్ళు నీకు ఎక్కడ తినాలి, ఏం వండుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, వాళ్ళది ఒక స్కెడ్యూల్ ఉంటుంది. నథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. వాళ్ళు నిన్ను కూడా దాంట్లోనే కుక్కి పెడతారు. అవసరం లేదురా. నేను ఐ వాజ్ ఇన్ చైనాలో నా సీనియర్ తోటి ఫస్ట్ 1 వీక్ ఆఫ్ చైనాలో ఉన్నాము. ఇద్దరము లిఫ్ట్లోకి వెళ్ళాము. లిఫ్ట్లోకి వెళ్తే మావాడు వింతగా ఉంటాడు, సీనియర్ గాడు, ఇంత లావుగా, ఎప్పుడు ముక్కులో టిట్ అంటుండే అందరి ముందు. అయితే ఒక అమ్మాయిలో అప్పుడు ఇట్టి అంటుండే, ఒక అమ్మాయి లిఫ్ట్లోకి వచ్చింది, వీడిని చూసింది, భయపడి వెనకాల జరిగిపోయింది. లిఫ్ట్ క్లోజ్ అయిపోయింది. అన్న ఏంది ఇండియన్స్ ఇష్టపడరు అమ్మాయి అలా ఎందుకు వెళ్ళిపోయింది? ఇలాగా పసంద్ నే కడితే అప్నేకు, ఇలాగా మనల్ని ఇష్టపడరు వీళ్ళు, మనల్ని అసలు పట్టించుకోరు, ఏదో చెప్పుకొచ్చిండు. అదే అనుకున్నా. ఆయన ఫస్ట్ 1-2 months ఐ డిడెంట్ ట్రై టు అప్రోచ్ ఎనీ వన్. తర్వాత జిమ్ లో ఫ్రెండ్ గాడు ఇంకోటి కలిసిండు, గుజరాతీ కలిసిండు. అన్నాడే, బాడీ అచ్చా బనారే, కిత్నే లడ్కియాం సే డేట్ కరే అన్నాడా. అదేంది చైనీస్ అమ్మాయిలు పెద్దగా, క్యా బాత్ కర్రే భయ్, మస్త్ రేతా ఓ రేతా అంటే, దెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ మోర్. సో టర్నింగ్ పాయింట్. but that's one of the best experiences dating in China. వాళ్ళు Yeah. they don't speak English. They're just curious to date a foreigner. So you Okay. go out on a date for 1 hour, 2 hours. అక్కడ అమ్మాయి ఏదో చెప్తుంటది, ఏదో ఫోన్ లో ట్రాన్స్లేషన్ చేసి చెప్తుంటది, Yeah. నువ్వేదో చెప్తుంటావు. చాలా క్యూట్ గా ఉంటుంది. ఐ మీన్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. Yeah. ఎనీవే, కమింగ్ బ్యాక్. సో హౌ టు అఫ్రెండ్ దిస్ థింగ్? ఒకటి, బీ ప్రిపేర్డ్ ఫర్ ద లోన్లీనెస్. Mhm. ఓకే, డోంట్ పుట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. వెళ్ళంగానే ఫ్రెండ్స్ అయిపోతారు, అందరూ నా కోసం వచ్చేస్తారు, ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకుంటారు. ఇట్ మైట్ హ్యాపన్, ఇట్ మైట్ నాట్ హ్యాపన్. బట్ ఎవడి టెన్షన్లు వాడుకున్నాయి, నీ గురించి పట్టించుకునే ఓపిక టైం ఎవరికి లేదు. అన్లెస్ హీఈస్ యువర్ ఫ్యామిలీ మెంబర్. బయట దేశంలో ఉన్నది ఫ్యామిలీ మెంబర్ అయితే మేబీ దే విల్ పుట్ మోర్ ఎఫర్ట్. కానీ ఫ్రెండ్స్ అయితే వాళ్ళ టెన్షన్ వాడుకుంటే వాడు చేయాల్సింది చేస్తాడు. బట్ వాళ్ళు నాకు అది చేయలేదు, నాకు ఇది చేయలేదు. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీ వన్. అది స్టార్ట్ చేసుకుంటే హ్యాపీగా ఉంటావు. నువ్వు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొచ్చేసి అది అందరూ నీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం లేరు అనుకుంటే డిసప్పాయింట్ అవుతావు. ఓకే, కమ్ విత్ 0 expectations. ఎవరు చేసినా చేయకపోయినా ఐ విల్ డూ ఇట్ బై మై సెల్ఫ్ అన్న మైండ్ సెట్తో రావాలా. ఫస్ట్ థింగ్. వచ్చిన తర్వాత నేను పర్సనల్గా నేను అవాయిడ్ చేసేది ఇండియన్ గ్రూప్స్ని కానీ ఇండియన్ సర్కిల్ కానీ. ఎందుకంటే వాళ్ళది ఒక సిస్టమ్ ఉంటుంది, ఇలా చేయాలి, ఇదే చేయాలి, ఈ జాబే చేయాలి, ఇక్కడ ఇలా ఉండాలి, ఇది వెళ్ళాలి, ఇది జరుగుతుంది, ఇది జరగదు. బట్ నువ్వు అది కాకుండా నీవుగా డిఫరెంట్గా స్టార్ట్ చేస్తే నువ్వు ఒక ఓపెన్ మైండ్ తోటి యూ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ థింగ్స్. Yeah. నువ్వు ఇండియన్ గ్రూప్లో నీకు ఆల్రెడీ అది కాదు అని చెప్పేస్తారు, బట్ ఇక్కడ ఆ విషయం నీకు తెలియదు కాదు అని. సో యూ విల్ గివ్ ఎ ట్రై. మేబీ ఇట్ విల్ వర్క్, మేబీ ఇట్ విల్ నాట్ వర్క్. అది నీకు ట్రై చేసిన తర్వాత తెలుస్తుంది. నా దాన్ని బట్టి యూ ఎంటర్ ఇన్ ఏ డిఫరెంట్ జోన్. Yeah. ఇప్పుడు అందుకే ద వెరీ రీజన్ ఐ డిడెంట్ గో టు డాలస్ వెన్ ఐ మూవ్ టు యునైటెడ్ స్టేట్స్ ఇస్ బికాస్ దిస్. అక్కడికి వెళ్తే నాకు ఎలా ఉంటుందో తెలుసు. సినిమాలు, వీకెండ్లో బఫే డిన్నర్లు, నలుగురు కలిసి రాత్రి కూర్చొని తాగడాలు. నాకు తెలుసు నువ్వు డాలస్ ఎందుకు పోలేదో, మయామి ఎందుకు వచ్చినావు, నువ్వు అన్నీ చెప్తున్నావు బయటికి. డాలస్ పోతే అంత మనోళ్ళే ఉంటారు. మయామిలో అయితే అంత తెల్ల పూరీలు ఉంటాయి మంచి. కాదు, మయామి గాట్ ద హాటెస్ట్ గర్ల్స్ ఇన్ ద హోల్ యునైటెడ్ స్టేట్స్. అదే అంటున్నా, మంచి మంచి ఉంటాయి. ఈ నైటీలో చూస్తాడు అని చెప్పి నైటీల మీద రీల్ చేసినావు నువ్వు. మస్తు బూతులు పడ్డాయి దానికి ఆ వీడియోకి. మరి నైటీలు ఎంతమందిని కాపాడుతుంది, నువ్వు నైటీల మీద రీల్ చేస్తావు. సో కమింగ్ బ్యాక్, ఒకటి అగైన్ ఇండియన్ గ్రూప్స్, ఇట్స్ టోటలీ అప్ టు యూ. నేను ఇండియన్స్ తో తిరుగుతాను అంటే దెన్ నీ ఇమాజినేషన్ మొత్తం ఒక లిమిటేషన్ వచ్చేస్తుంది దానికి. వాట్ యూ క్యాన్ డూ, వాట్ యూ కెనాట్ డూ. సో నేను పర్సనల్గా సజెస్ట్ చేసేది కమ్ అవుట్ ఆఫ్ దట్ ఇండియన్ గ్రూప్స్. సో అప్పుడు నువ్వు కొత్త నేర్చుకోవడానికి ట్రై చేస్తావు. దట్ విల్ గివ్ యూ న్యూ ఫ్రెండ్స్. ఓకే, ఇంకోటి ఆల్వేస్ హ్యావ్ సమ్ ప్యాషన్. స్పోర్ట్స్ కానీ ఏదైనా ఒక గేమ్, ఎస్పెషల్లీ నువ్వు స్టూడెంట్ అయ్యి కొత్తగా బయట కంట్రీకి వెళ్తున్నప్పుడు, హ్యావ్ సంథింగ్ ఇన్ యువర్ మైండ్కి, ఐమ్ గోనా లెర్న్ దిస్, ఐమ్ గోనా పర్ఫెక్ట్ దిస్. ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ కావచ్చు, ఒక స్పోర్ట్ కావచ్చు, మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, బాడీ బిల్డింగ్ కావచ్చు, ఎనీథింగ్. నీకేందంటే ఫ్రీ టైం ఉందా 1-2 hours, ఐ విల్ గో డూ దిస్.
సో యూ ఆల్వేస్ వెయిటింగ్ ఫర్ ఫ్రీ టైమ్ టు డూ దీస్ థింగ్స్. అప్పుడు నీకు అరే ఫ్రీ టైం ఉంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, డిప్రెషన్ లోకి వెళ్తా అని అంత లగ్జరీ ఉండదు. రైట్, కీప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ నార్మల్ వెన్ యూఆర్ గోయింగ్ అబౌట్. కోట్లు సంపాదించలేవు 2-3 సంవత్సరాలు, అది కాదు. యూ హావ్ టు స్ట్రగుల్ ఎ లాట్. ఓకే, తర్వాత వాళ్ళు హెల్ప్ చేస్తారు, వీళ్ళు హెల్ప్ చేస్తారు, వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు. జీరో ఎక్స్పెక్టేషన్స్. బీ ప్రిపేర్డ్ దట్ యూ గోనా మేక్ ఇట్ బై యువర్ సెల్ఫ్. నాలుగోది, హ్యావ్ ఎ హాబీ, లెర్న్ సంథింగ్ న్యూ. నీకు ఆల్రెడీ ఇండియాలో ఒక ప్యాషన్ ఉంది, సైకిల్ గ్రూప్స్ ఉంటాయి ఇక్కడ. మాయామిలో ప్రతిరోజు దే గో ఆన్ 100 మంది 200 మంది సైకిల్ తొక్కుంటూ వెళ్తుంటారు. అదొక గ్రూప్ ఉంటుంది, వాళ్ళది ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఒక ఫేస్బుక్ గ్రూప్ ఉంటుంది. అయితే జాయిన్ అయ్యావు అనుకో, యూ మేక్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఓవర్ దేర్. నువ్వు సైకిల్ గ్రూప్ అన్నా నవ్వుస్తారా? ఎందుకు సైకిల్ గ్రూప్ ఏమైంది? ఎందుకని అడిగిన వాడు చెప్తా. నేను ఒకసారి ఏడికి పోయినా, ఆమ్స్టర్డామా, ఆమ్స్టర్డామ్ కాదు, సారీ, మాంచెస్టర్ అనుకుంటా. మాంచెస్టర్ లో ఏదో వైన్ కొందామని పోయినా. మా వాళ్ళు హోటల్లో ఉన్నారు, మా మిస్సెస్ పిల్లలు హోటల్లో ఉన్నారు, వైన్ తీసుకుందాం పోయినా. ఆడేదో ఏదో ఏదో పెరేడ్ చేస్తున్నారన్న. ఆ పెరేడ్ ఏంటంటే సింపుల్ గా సైకిల్ మీద న్యూడ్ గా సైకిల్ తొక్కుంటూ పోతున్నారు. ఒక 100 మంది, 100-150 మంది, కంప్లీట్ న్యూడ్. ఓకే, సైకిల్ గ్రూప్ అంటే నాకు అదే గుర్తుకొచ్చేసాడగా. గ్రూప్ జాయిన్ అవ్వు. ఏమో నీకు ఉండొచ్చు ఆ ఫ్యాంటసీ, ఇండియాలో చేయలేవు, ఇక్కడ వేయచ్చు కదా. సీన్ గుర్తుకొచ్చేది. నేను అందరూ ఏంద్రా, అందరూ చూస్తూ, అందరూ పోయి ఆ విండో కాడికి పోయి చూస్తారు, ఏంద్రా చూస్తారు అని చెప్పి నేను బయట కురికిన. ఆ వీడియో అట్లే ఉన్నది, కానీ అది పెట్టలేంగా ఎడా. ఎండ్ పాయింట్ ఏంటంటే, నీకు ఏ హాబీ ఉన్నా, ఏ ఐడియా ఉన్నా, దాని ఒక గ్రూప్ ఉంటుంది. నీకు ఏదైనా శాతానిక్ వర్షిపింగ్ చేసే అలవాటు ఉంటే, క్షుద్ర పూజలు అది ఇది, దానికి కూడా ఒక గ్రూప్ ఉంటుంది. దానికి ఉంటారు. సో వాట్ యు వాంట్ టు సే, నేను కూడా అదే అనుకున్నాను. యాక్చువల్ గా చిన్నప్పుడు మా ఇంగ్లీష్ పుస్తకంలో ఏదో సామెత చదివిన, ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అని. నీకు ఖాళీగా ఉంటే అన్ని రకాల ఆలోచనలు వస్తాయి, అన్ని రకాల ఆలోచనలు, నీకు నువ్వే ఇట్లా స్పైరలింగ్ డౌన్ అంటారు కదా, అట్లాంటి ఆలోచనలు ఉంటాయి. సో జస్ట్ ఆక్యుపై యువర్ సెల్ఫ్ విత్ సంథింగ్. నీ లెక్క జిమ్ పోవడము, నా లెక్క రన్నింగ్ పోవడము, లేకుంటే నా స్పోర్ట్ చూసుకోవడము, బుక్ చదవడము, వాట్ ఎవర్ ఇట్ ఈస్. చాలా meetup.com లో మీటప్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, చాలా చేయొచ్చు. బట్ వెన్ యూ కమ్ అబ్రాడ్, బీ ప్రిపేర్డ్ టు బిల్డ్ యువర్ సెల్ఫ్, నాట్ ఓన్లీ బిల్డ్ యువర్ లైఫ్. ఇంకోటి చెప్తాను, కొంచెం ఖర్చు ఎక్కువైనా స్టే ఇన్ డౌన్ టౌన్. మన వాళ్ళు ఏంటంటే డబ్బులు తక్కువ అవుతుంది, ఇంకా సేవ్ చేస్తాను, సబర్బన్స్ ఎక్కడికో వెళ్ళిపోతుంటారు, ఊరవతలకి వెళ్ళిపోతుంటారు. యు ఆర్ జస్ట్ బ్యారికేడింగ్ యువర్ సెల్ఫ్. బయట ప్రపంచంతో నీకు సంబంధం లేకుండా ఎక్కడో చిన్న ఇల్లు చీప్ వచ్చేస్తుంది, ఇల్లు పెద్ద రూమ్ ఉంటుంది. ఐ ప్రిఫర్ టు స్టే ఒక ఇరుకు రూమ్ లో, చిన్న రూమ్ లో, సిటీ సెంటర్ లో. ఐ ప్రిఫర్ టు స్టే రాదర్ దాన్ ఇన్ సమ్ సబర్బన్స్ లో, ఎక్కడో ఊరవతల పెద్ద బంగ్లాలో. ఏంటంటే డౌన్ టౌన్ లో నువ్వు దిగితే జనాలు కనిపిస్తారు. యూ క్యాన్ గో ర్యాండమ్లీ టు కాఫీ షాప్, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు, యూ క్యాన్ డూ 100 డిఫరెంట్ థింగ్స్. ఎక్కడ ఊరవతలు ఉన్నావు అనుకో, ప్రతిదీ పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. మళ్ళీ దానికోసం వెళ్ళాలా, వీకెండ్ లో వెళ్దాంలే. సో యూ కీప్ ఆన్ పోస్ట్ పోనింగ్ యువర్ లైఫ్. ఎస్పెషల్లీ సరే పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు, నీ ఒక లైఫ్ సెట్ అయింది, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. నీకు అంతగా బయట సోషల్ అవసరం లేదు. యూ హ్యావ్ యువర్ ఓన్ కమ్యూనిటీ, యువర్ ఓన్ గ్రూప్, దట్స్ వన్ థింగ్. బట్ ఇఫ్ యూఆర్ యంగ్ గాయ్, ఇఫ్ యూఆర్ సింగిల్ గాయ్, కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు, బికాజ్ ఇట్స్ అబౌట్ యూ. నువ్వు ఎక్కడ ఊ రోజులు ఉంటూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయే కన్నా కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు, సిటీలో ఉండు. దట్ విల్ గివ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఇప్పుడు మయామి డౌన్ టౌన్ లో ఉండు, దిగంగానే అంతా కలర్స్ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడన్నా సభంలో అనుకో ఏముండదు, నీకు మిట్ట మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఒక్క మనిషి కనిపించాడు, ఎప్పుడో కార్ వెళ్తుంటది అప్పుడప్పుడు. ఇది ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది చూడడానికి. ఇది అంత ఏరియాలు బయట, అంత క్రీక్స్, మంచి మంచి బిల్డింగ్లు, ట్రాపికల్ క్లైమేట్, బట్ యూ స్టిల్ ఫీల్ డిప్రెస్డ్ బికాస్ దే ఆర్ నో పీపుల్ అరౌండ్. సో ఫైన్, ఇఫ్ యూ హ్యావ్ ఫ్యామిలీ యూ కెన్ స్టే అవుట్ సైడ్. కానీ ఇఫ్ యూ ఆర్ సింగిల్ గాయ్, డబ్బులు సేవ్ చేయగా ఆలోచించుకోకు స్టార్టింగ్ లోనే. ట్రై టు మేక్ మనీ, అట్ ద సేమ్ టైమ్ స్పెండ్ మనీ ఆన్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే while you're searching for this visa, all these things, you're losing your identity as a person. ఎప్పుడైతే గ్రో అవ్వాలో, ఐ నో పీపుల్ కి వాళ్ళు ఒక 20 to 30 years ఏజ్ లో ఇక్కడికి వచ్చి, where they can build their professional skills, అక్కడ కూలి పని, ఇక్కడ కూలి పని, అక్కడ కూలి పని అని ఏదైనా చేసుకుంటూ వాళ్ళ పీక్ అవర్స్, పీక్ ఇయర్స్ లో దే ఆర్ లెర్నింగ్ వాట్, రెస్టారెంట్ లో ప్లేట్లు కడగడం,
రైట్. హాయ్ So yeah. హాయ్ మయామి వచ్చినాం, సౌత్ బీచ్కి వచ్చినాం మేము. ఇట్స్ సూపర్ బ్యూటిఫుల్ అన్న. మామూలు బీచ్ బ్యూటిఫుల్ అయితే బీచ్లో ఉన్న అన్నీ కూడా బ్యూటిఫుల్, బాగుండే, ఖతర్నాక్ ఉండే. ఏంది మీ వైఫ్ చూడదైంది అన్ని అలా చెప్తున్నావు? మా వైఫ్ అన్ని తెలిసే పెళ్లి చేసుకున్నది. నన్ను పెళ్లి చేసుకున్నా అంటే నా ఆలోచనలు కూడా పెళ్లి చేసుకున్నట్టే. ఇప్పుడు ఫెమినిస్ట్ వచ్చి దబ్బుతారు నేను కింద కామెంట్ సెక్షన్ లో. యాక్చువల్ గా నేను నెక్స్ట్ నీకు అదే చెప్పబోతున్నా, రైట్? నువ్వు చాలా మంచి టాపిక్ తీసుకొచ్చి మంచిగా మనం చాలాసేపు మాట్లాడినాం, మంచిగా ఎక్స్ప్లోర్ చేసినాం. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ మిస్డ్ హియర్ అండ్ విచ్ వీ కెనాట్ డిస్కస్ మచ్ ఇస్, నువ్వు ఎవరైనా లేడీస్ సైడ్ ఒకరిని పట్టుకొచ్చి వాళ్ళతో డిస్కస్ చేయాలి లోన్లీనెస్ అనేది ఎలా ఉంటుంది. బికాజ్ వాళ్ళకి అసలు కంప్లీట్ డిఫరెంట్, ఎస్పెషల్లీ F1 స్టూడెంట్స్ కాకుండా పెళ్లి చేసుకొని అమెరికా యూకే వస్తారు కదా భర్త హస్బెండ్ కోసం, వాళ్ళని పట్టుకొచ్చి చేయాలి. వాళ్ళకి లోన్లీనెస్ అనేది అసలు డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ప్లస్ పేరెంట్స్ కూడా పిల్లల్ని విజిట్ చేయడానికి వస్తారు కదా. యా, ఫస్ట్ 2-3 days అక్కడ ఇటు తిరుగుతారు, అంత ఎక్సైటింగ్ ఉంటుంది. తర్వాత మెల్లంగా స్లోలీ స్టార్ట్ సెటింగ్, రైట్? అట్లీస్ట్ అది ఓకే అన్న. వాళ్ళకి ఏంటంటే ఒక 3 months 4 months 6 months తర్వాత మళ్ళీ వెళ్ళిపోతామనే ఒక మైండ్ సెట్ తో ఉంటారు, ఉన్న రోజులు ఏదో ఉంటారు. బట్ ఈ పెళ్లి చేసుకుని వచ్చేవాళ్ళు, సో వాళ్ళు ఏం ఆలోచించి వస్తారో ఎలా వస్తారో మనకు తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్స్ కంప్లీట్ షాకర్ ఫర్ దమ్. మా వైఫ్ వచ్చింది కదా, ఐ నో ఫస్ట్ హ్యాండ్. యా, ప్లస్ నేను చాలా మందిని చూసినా కూడా ఇప్పటికి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, సరే, విల్ డూ వన్ పాడ్కాస్ట్ విత్ H1B వైఫ్. యా, పెళ్లి చేసుకోనా, నేను మంచి పిల్లని చూస్తాను. నీ పెళ్లి వాళ్ళు ఎక్కువైపోయింది మా ఇంట్లో కన్నా. మా ఇంట్లో దే గేవ్ అప్. నువ్వు తగులుకున్నావు ఈ మధ్య నన్ను. అరే అన్న, నీ మంచి కోరుతున్నావా? మంచి కోరుతున్నావా చెడ్డు కోరుతున్నావా అది చూసేదాన్ని బట్టి ఉంటుంది. అంటే లోపల ఎట్లా అంటే నేను ఒక్కనే ఎందుకు బలి కావాలి, ఈయన ఎందుకు ఎంజాయ్ చేస్తున్నాడు. నేనేమో యాట్ పార్టీస్ 20 మంది బికినీ అమ్మాయిలని మాట్లాడుతుండే, నువ్వు వచ్చి నేను మా దేవుడు సిప్పేమో పెళ్లి చేసుకుని ఇట్లా ఉన్నావు, నువ్వేమో ఊకే మాతో వీడియోలు చేసుకుంటా ఎంజాయ్ చేస్తున్నావు మంచిగా. ఎక్కడన్నా అంతా సీరియస్ టాపిక్స్ మాట్లాడుతున్నాము, అన్ని సీరియస్ టాపిక్స్ వీడియోస్ లో కూడా, నా ఇన్స్టా రీల్స్ లో అన్ని సీరియస్ టాపిక్స్ మాట్లాడుతున్నా. ఇంకేం కావాలి చెప్పు, ఇంకెంత సీరియస్ కావాలి లైఫ్ లో? Okay, man. Thanks a lot. Jokes aside, I think we should explore that aspect. Yeah. I'll probably, if somebody wants to reach out, ఎవరైనా H1B wife, ఎవరైనా who wants to talk about their loneliness అంటే సినిమాలో ఇవ్వన loneliness, I mean different aspects ni, if you wanna explore, which nobody is talking about, right? I will tell you something else as well. నేను ఒకరిద్దరు క్యాండిడేట్స్ తో మాట్లాడినా, పేర్లు చెప్పను. F1 కి వచ్చే క్యాండిడేట్స్, F1 వీసా మీద స్టూడెంట్స్, అమ్మాయిలు ఎస్పెషల్లీ యూఎస్ వచ్చేవాళ్ళు, దే గో త్రూ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. ఎస్పెషల్లీ మీకు తెలుసు కదా, ఈ ఆఫ్ క్యాంపస్ జాబ్స్ ఇవన్నీ లీగల్ కాదన్నప్పుడు దే గో త్రూ లాట్స్ ఆఫ్ హెరాస్మెంట్ అండ్ అబ్యూస్. సో see, the problem is వాళ్ళని పిలిచి నువ్వు cannot ask questions. you cannot, but you cannot show their face. అక్కడ అదే కదా, వాళ్ళు దే కెనాట్ సే లాట్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ ఉంటూ చెప్పలేరు, ఏదో ఇండియా తిరిగి వెళ్ళిపోయాము తర్వాత రాలేము ఇంకా రాము అన్న వాళ్ళు మేబీ దే వాంట్ టు టాక్ ఓపెన్లీ. ఇక్కడ ఉన్న వాళ్ళని పిలిచి కెనాట్ టాక్ లాట్ ఆఫ్ థింగ్స్ కదా. Maybe somebody might volunteer, but you cannot show their face. అది బట్ అది అన్న సీరియస్ ఇష్యూ అన్న. నేను ఇద్దరితో మాట్లాడినా, ఒక అమ్మాయి అయితే ఏడ్చుకుంటూ మొత్తం చెప్పింది, ఇట్స్ నాట్ గుడ్. ఓకే, సో ఈ వీడియోలో చెప్తున్నాను, సో ఎనీ F1 గర్ల్స్ హూ వాంట్స్ టు టాక్ అబౌట్ వాట్ దే హ్యావ్ ఫేస్డ్ అబ్రాడ్, వాళ్ళు కానీ ఎవరైనా H1B వైఫ్స్ హూ హ్యావ్ దిస్ లోన్లీనెస్, ఈ సబబ్స్ లో ఉంటూ అది ఇది ద ఇష్యూస్ యూ ఫేస్, యూ వాంట్ టాక్, ఇక్కడ పాడ్కాస్ట్ లో లైవ్ వచ్చి ఇఫ్ యూ వాంట్ టాక్, యూఆర్ హ్యాపీ, నాకు యూ కెన్ జస్ట్ సెండ్ మీ ఏ మెసేజ్ ఆన్ Instagram, ఐ విల్ రెస్పాండ్ టు యూ, వీ కెన్ డూ ఎ పాడ్కాస్ట్ టుగెదర్. Yeah, and it's a recorded conversation, so it's not live, so you can say whatever and తర్వాత మనం ఎడిట్ చేద్దాం దాన్ని. edit చేసుకోవచ్చు. Yeah.